జ్ఞాన సత్య సంపూర్ణమైన నీ ఉపదేశాన్ని బోధించడానికి నిష్ప్రయోజకుడు మరుగు చేసి మా అందరితో మీరు ఆకలివలసింది. మా అందరిలో మీ పునరుద్ధాన ప్రభావ బలం నిండి కాక యేసుక్రీస్తు నామమున పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. అందరికీ వందనాలు. Thank you, Jesus. Praise the Lord. Praise the Lord. Right. Okay. Praise the Lord. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. శాంతి మీకు అందరికీ ప్రభు పేరు వందనాలు. God bless you all. God bless you all. ఈ వారంలో మచిలీపట్నంలో మీటింగ్స్ ఉన్నాయి. 23, 24, 25. వచ్చిన వాళ్ళకి సముద్రం ఫ్రీ, మంచి భోజనాలు, స్వీట్స్, టాప్ తిరుగులేదు. కాబట్టి శుభ్రంగా వచ్చేది. రూట్ నేను చెప్తాను. నోరంతా చాలా బహుమాయించి పడుతుంది వాసన. షాంపూ నేను తాగించాడు. సరే, సంతోషం. ప్రభు నామమున మహిమ కలుగును గాక. మీకు అందరికీ మరలా ఒకసారి వందనాలు. వచ్చే వారం సరిగ్గా వచ్చే సోమవారం మంగళవారం, రేపు సోమవారం మంగళవారం కాకుండా వచ్చే సోమవారం మంగళవారం సిరిసిల్లో మీటింగ్స్. సో ఈ మీటింగ్స్ నిమిత్తం వెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, పునరుద్ధానం. చెప్పండి ఏంటిది? పునరుద్ధానం. ఉద్ధానం అంటే లేవడం. ఉద్ధానం ఉద్ధానం అంటే ఏంటంటే లేవడము, పునరుద్ధానం. మనుషుడు ఒక పర్యాయం లేస్తూ ఉన్నాడు. తల్లి గర్భం నుంచి వచ్చి తల్లి గర్భం నుంచి ఒక వ్యక్తి లేపిస్తాడు. దాని తర్వాత మరలా లేచే అవకాశం ఉండదు. ఆ వ్యక్తిని సమాధి చేసేస్తాడు. ప్రతి వారు అట్లా పడుకుండిపోతాడు. మట్టిలో పడుకుంటాడు, బూడిదలో పడుకుంటాడు, కొంతమంది నీళ్ళలో పడుకోబెట్టేస్తారు. జల సమాధి. కొంతమందిని మట్టిలో సమాధి చేస్తారు, కొంతమందిని కాల్చి బూడిద, అతను కూడా మట్టి అయిపోతాడు. అందరూ పడుకోవలసింది. మళ్ళా పునరుద్ధానం, తిరిగి లేవడం అనేటువంటిది ఎవరి జీవితంలో లేదు. ఆదాము మొదలుకొని బాప్తిస్మా ఇచ్చే యోహాను వరకు ప్రతి వాడు చనిపోయి పడుకున్న వాడే, కానీ తిరిగి లేచిన వాడు ఎవరు లేరు. వారిలో భూలోకం ఉన్న ప్రజలందరూ చెప్పుకున్న గొప్పవాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లా ప్రపంచ దేశాల్లో నోబెల్ బహుమతి పొందుతున్న ఐన్స్టీన్, ఇటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. ప్రతి వ్యక్తి చనిపోయి అట్లా పడుకున్న వాళ్ళే, ఎవరు కూడా తిరిగి లేచిన వాళ్ళు లేరు. అయితే ఆదాము మొదలుకొని బాప్తిస్మా ఇచ్చే యోహాను వరకు అందరూ చనిపోయి అట్లా పడుకుండిపోయారు. వారి సమాధులు మూయబడ్డాయి. మట్టిలో ఉన్నారు, బూడిదలో ఉన్నారు, జలంలో ఉండిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడ్డ తర్వాత మరలా తిరిగి లేచిన వారు ఎవరు లేరు. తిరిగి లేచిన మొట్టమొదటి వ్యక్తి మనం ఆరాధించే మన దైవం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు తెలుస్తున్నా? ఆయన నీలాగా నాలాగా చనిపోయారు.
ఇంకా బాగా చెప్పాలంటే బలవంతంగా చంపివేశారు ఆయన్ని. మంచి నచ్చక చంపేశారు. మంచితనం నచ్చక చంపివేశారు. ఆయనలో అంతా మంచి, లోకానికి మంచి పనికిరాదు, చంపివేశారు. ఆయనలో అంతా పవిత్రతే, లోకానికి పవిత్రత పనికిరాదు, చంపివేశారు. చంపివేశారు. లోకంలో ఆయనంతా కూడా ప్రేమ చూపారు. ప్రేమ లోకానికి ఇష్టం ఉండదు. ప్రేమ, మంచి, పవిత్రత ఇష్టం లేదు, చంపివేశారు. అమ్మా దేవుని ప్రజలారా, ఆయన్ని ఏ తప్పు లేకుండా బలవంతంగా చంపివేస్తే అద్భుతం ఏంటి తెలుసా? ఆయన చనిపోయిన వాడు చనిపోయినట్టుగా లేడు. ఆయన మరణాన్ని తిరిగి సమాధిని, మరణాన్ని, పాతాళాన్ని, నరకాన్ని, సమస్తాన్ని జయించి మరణాన్ని తిరిగి లేచి నేటికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. నేటికి ఆయన సజీవుడు ఉన్నాడు. ఏ కాలంలోనైనా జీవిస్తూ ఉన్న ఒకే ఒక్కడు, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క మనుషుడు ఈ రోజున మేము ప్రకటిస్తున్నా, మీరు వింటూ ఉన్న నీ ఆరాధ్య దైవం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయ. అన్ని సమాధులు మూయబడి ఉంటాయి, ఒక యేసే సమాధే తెరవబడి ఉంటూ ఉంది. ఎందుకంటే ఆయన మరణమును జయించి, ఇప్పుడు క్రైస్తవులుగా నీ నిరీక్షణ నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకోవాలో తెలుసా? యేసే దేవుని దగ్గర ఎందుకు రావాలో తెలుసా? ఏదో ఒక రోజు నీకు చావు ఉంది, నాకు చావు ఉంది. చనిపోకుండా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా. చనిపోయిన తర్వాత 2 స్థలాలు, ఒకటి నిత్య నరకం, అగ్ని, పాతాళం కింద ఉంది. నిత్య విశ్రాంతి, నెమ్మది, సమాధానం దేవునితో ఉంది. కింద దెయ్యం, సమస్తమైన భూతాలు, సమస్తమైనటువంటి నీచమైన అంత క్రింద ఉంది. దేవుడు సమాధానం పైన ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాంతానికి మనిషి వెళ్ళిపోతాడు. బ్రతికొండగా యేసయ్య నమ్ముకుని దేవుని సన్నిధిలో నమ్మకం బ్రతికితే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తిగా సమాధిని ఉండడు, కానీ ఆ వ్యక్తి సమాధిని జయించి యేసుక్రీస్తు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. బ్రతికొండగా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోక, యేసయ్య దేవుడు కాదని నీ ఇష్టానుసారంగా బ్రతికి అన్య దేవి దేవతల దగ్గరికి వెళ్ళి ఏదో ఆరాధన చేసి నీ సమయాన్ని వెళ్ళబుచ్చి అట్లా చేసుకుని ఉన్నావు అనుకో, చచ్చిపోయిన తర్వాత డెఫినెట్గా నరకానికి వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి. లేదు, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా యేసయ్య చెప్పినట్లుగా బ్రతకపోతే, యేసయ్య దగ్గరికి వచ్చి కూడా యేసయ్య చెప్పిన బ్రతకపోతే వాడు కూడా కిందకి వెళ్ళిపోతాడు. ఈ రోజున ప్రభు పునరుద్ధారుడైనటువంటి ఈ దినాన్ని మన ముందుకు తీసుకొచ్చి మనందరితో చెప్తున్నమాట, భయపడొద్దు, వేదన చెందొద్దు. ఇక్కడ నుంచైనా, ఈ రోజు నుంచైనా ప్రభు సన్నిధిలో నమ్మకంగా బ్రతికితే ప్రభు పాపాలు క్షమిస్తున్నాడు కనుక నీకు నాకు దేవుడు పునరుద్ధానం అనుగ్రహించబోతున్నాడు. చప్పడబడదాం అందరూ. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించుగాక. ఏంటి పునరుద్ధానం అంటే? చాలా అనుభవాలు ఉన్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం. తిమోతి కొద్ది నాకట వాచ్ సెట్ చేసి ఉంటాడు. 2వ అధ్యాయం 20 నుండి 22 వచ్చిన, 20 నుండి 19 నుండి 22 వరకు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి చెప్పెను. 46 years కట్టారు. 3 దినాలు నన్ను లేపుదు అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇక పునరుద్ధానం గురించి విందాం. ప్రభు మనందరితో మాట్లాడును గాక. అమ్మా, ఈరోజు ఈస్టర్ కదా, ఈరోజు పునరుద్ధానం కదా. ఏంటి పునరుద్ధానం అంటే? మనుషుని చేతులతో చేయబడిన మందిరాన్ని, మనుషుని హస్తములతో చేయబడిన మందిరాన్ని, పాత మందిరాన్ని పడగొట్టి మనుషుల చేతులతో కాకుండా దేవునితో చేయబడినటువంటి మందిరముగా లేవనెత్తబడమే ఈస్టర్ అంటే. చప్పడకూడదాం అందరం కూడా. మనుషుల చేతులతో చేయబడిన మందిరం పడగొట్ట పడాలి, దేవుని చేతులతో చేయబడిన మందిరముగా లేవనెత్తబడాలి. దిస్ ఈస్ కాల్డ్ ఈస్టర్.
ఈ అనుభవం ఏ మందిరంలో ఏ సంఘం ఉంటుందో ఆ సంఘమే దేవుని యొక్క మహిమాయుక్తమైన ఆలయం. ఈ అనుభవం ఏ వ్యక్తులు ఉంటుందో ఆ వ్యక్తే దేవుని మందిరంగా ఉండును గాక. చెప్దాం అందరం ఆమె. ఇక్కడ ప్రభు అంటున్నాడు పునరుద్ధానం గురించి, అయ్యా ఈ మందిరాన్ని పడగొట్టుడి, 3వ రోజు నేను ఈ మందిరం పడితే ఆ మందిరం ఖచ్చితంగా తిరిగి లేస్తుంది. ఈరోజు పునరుద్ధాన దినమందు దేవుని యొద్దకు వచ్చిన మనందరితో ప్రభు అంటున్నాడు, మనుషులతో కట్టబడిన మందిరంగా నువ్వు ఉన్నావా, దాన్ని పడగొట్టు. పాత మందిరంగా నువ్వు ఉన్నావా, దాన్ని పడగొట్టు. పాత మందిరము మనుషుల చేతులతో కట్టబడిన మందిరం ఉంటే దానికి పడగొట్టు. దేవుని చేతితో కట్టబడిన మందిరంగా నువ్వు లెగిస్తే నువ్వు పునరుద్ధాన అనుభవంలో నిలుచుదువుగాక. చెప్దాం అందరం ఆమె. ఒక వ్యక్తి దేవునికి సంబంధించిన పునరుద్ధాన మందిరంగా ఆ వ్యక్తి ఉన్నాడు అనుకో, జరిగేది తెలుసా? ఒక వ్యక్తి దేవుని ఆలయంగా మార్చబడితే జరిగే కార్యం ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళినా, విను, ఓ భర్తగా నువ్వు దేవుని ఆలయంగా మార్చబడి వెళ్ళావు అనుకో, పేట్రో, ఓ భర్తగా నువ్వు దేవుని ఆలయంగా మార్చబడి వెళ్ళావు అనుకో, నీ భార్య దగ్గర నువ్వు వెళ్ళావు అనుకో, నీ భార్య నీ ఎదుట ఏ విషయం కూడా దాచు, అన్ని విషయంలో నీ ఎదుట నమ్మకంగా ఉంటుంది. ఆ బిడ్డ ఒకవేళ నీ మీద ఏదైనా కోపం ఉందమ్మా, కోపం లేదు, కోపం ఉన్నా వేరే ఏదైనా అంటే నీతో చెప్పుకున్న మనసులో ఏదైనా కూడా దుఃఖమో బాధో కోపమో కసిలో ఏదో ఉందనుకో, నువ్వు మందిరం వెళ్ళావు అనుకో, ఆ బిడ్డ మనస్సు మారిపోవును కాక. భర్తగా నువ్వు దేవుని మందిరమే నీ భార్య దగ్గరికి వెళ్ళావు అనుకో, నీ భార్య నీ ఎదుట ఏది దాచుకోదు, దాచుగా చాటుమాటుగా చేయదు, చాటుతనం దాపరికం అనేది ఉండదు. నీ భార్యలో నీకు మించిన మంచి మనస్సు, మారు మనస్సు, పశ్చాత్తాపం, దైవత్వపు కృప నీ భార్యను ఆవరించును గాక. నువ్వు దేవుని మందిరంగా మారి నువ్వు అన్యుల మధ్యలోకి వెళ్ళావు అనుకో, ఏ అన్యుల మధ్యలోకి వెళ్ళిన నాసరు, నువ్వు దేవుని మందిరంగా చికెన్ షాప్ నుండి నువ్వు చికెన్ నువ్వు చేస్తావు అనుకో, నువ్వు కొనడానికే వచ్చాను చికెన్ కొనడానికి, కానీ నువ్వు దేవుని మందిరం కాబట్టి వాడు నీ దగ్గరికి వచ్చిన వెంటనే అసలు నువ్వు నోరు మెదపకుండానే, నువ్వు పాట పాడకుండానే నీలో ఉన్న దైవత్వపు అభిషేకం మందిర పనులు ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగు చేస్తుంది, పాపం ఒప్పుకొని తీసుకొచ్చుంది. అంటే ఏంటి తెలుసా? వచ్చిన వ్యక్తి అడుగుతాడు, అన్నా నేను ఈ తప్పులో ఉన్నానన్నా, ఎట్లా ఈ తప్పు నుంచి బయటికి రావాలి? నేను ఈ చెడుతనం చేస్తున్నానన్నా, ఎట్లా బయటికి రావాలి? నేను ఈ సమస్యలో ఉన్నానన్నా, ఎట్లా బయటికి రావాలి? నిన్ను చూసిన వెంటనే తన సమస్యనన్నా చెప్తాడు, తన పాపాలన్నా చెప్తాడు, తన బాధనన్నా చెప్తాడు, తననున్న ఆవేదనంతా నీ ఎదుట ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, నీ దగ్గర నుంచి మంచి నెమ్మది పొందుకోవాలన్న మనస్సు ఆ వ్యక్తికి పుట్టునుగాక. చెప్దామందరం ఆమె. దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి ఎట్లా తన బాధనంతా చెప్తాడో, తన సమస్య అంతా చెప్తాడో, తన ఇబ్బంది అంతా చెప్తాడో, దేవుని మందిరంగా మార్చబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఇదే జరుగునుగాక. ఇదే జరుగుతుంది. నువ్వు భార్యగా నువ్వు భర్త దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. దేవుని మందిరంగా నువ్వు భర్త దగ్గరికి వెళ్ళావు అనుకో, భర్త నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కృప దేవుడు ఆ భర్త మనసులో పుట్టించుగాక. భర్త నిన్ను ఇష్టపడలేదా? గొడవలు ఉన్నాయా? అసమాధానం ఉందా? భర్త ప్రేమ పొందుకోలేకపోతున్నావా? భార్య ప్రేమ నీ దగ్గర లేదా? నా భార్య అర్థం కావట్లేదండి, నా భర్త అర్థం కావట్లేదండి, ఒక మాట ఇంకో మాటండి, ఒక మాట ఇంకో మాటండి, నేను మంచిగా చెప్తే చెడు అనుకుంటాడండి, చెడ్డగా చెప్తే మంచి అనుకుంటా. మా మధ్యలో నెల రోజుల నుంచి మాట్లాడలేవండి, 2 నెలల నుంచి మాట్లాడుకోవట్లా, 3 నెలలు కాదు, సంవత్సరం 2, నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి మా మధ్యలో మాట్లాడలేదు. ఇదే కదా నీ సమస్య. ప్రభు ఈ రోజు అంటున్నాడు, ఈ పునరుద్ధానపు వేళ కృపని ఆవరించును గాక. దేవుని మందిరంలో బయలుదేరి వెళ్తే మాటలు లేనటువంటి వ్యక్తి కూడా నీ ఎద్దకు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించే మనసు దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చును గాక. ఇది మందిరం చేసే గొప్ప కార్యం. చప్పడబడడం గట్టిగా. నువ్వు అన్ని మధ్యలోకి వెళ్ళినా ఏమో, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక మగవాడు నిన్ను పాపంగా చూస్తున్నాడు, పాపపు మనసు ఆ వ్యక్తిలో ఉందేమో నిన్ను గురించి. నిన్ను చూసినప్పుడు అపవిత్రమైన తలంపు వస్తుందా ఒక వ్యక్తికి? నిన్ను చూసినప్పుడు ఒక స్త్రీమూర్తి ఒక అపవిత్రమైన ఆలోచనలో ఉంటూ ఉందా? ఊర్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, ఈవెన్ చర్చికి వచ్చిన ఒక వ్యక్తి అట్లా ఆలోచిస్తాడా? మందిరంగా బయలుదేరు. నిన్ను చూసిన ప్రతి వ్యక్తి మనసులో పవిత్రత, తల్లి చెల్లి అన్న తండ్రి అనే భావన పుట్టునుగాక. ఏమనుకున్నావు పునరుద్ధానం అంటే? పునరుద్ధానం శక్తి అంటే ఏమనుకున్నావు?
ఈ లోకంలో ఎక్కడ ఎన్నడూ జరగనటువంటి గొప్ప కార్యం జరుగుతుంది. ఏ కార్యమో తెలుసా? గొప్ప కార్యం. ఒక పురుషుడు స్త్రీని చూస్తే పాపం పుట్టదు, పవిత్రత పుట్టుది. ఇది పునరుద్ధానం చేసే కార్యం. కోటగా చెప్పండి. నేనంతా చూడు, ఏ గుడికి వెళ్తే వచ్చింది ఇటువంటి మనస్సు? దగ్గర ఈ కృపణ పునరుద్ధానపు బలము, పునరుద్ధాన అభిషేకం ఆవరిస్తే ఒక వ్యక్తి మనసులో పవిత్రత, ఎదురు చూసే వ్యక్తులు కూడా పరిశుద్ధత కలుగు కాక. ఇది గంభీరమైన కార్యం. వన్ అండ్ ఓన్లీ పునరుద్ధారణని యేసయ్య ద్వారా, యేసయ్యలో మాత్రమే జరిగే కార్యం. నువ్వు దేవుని ఆలయంగా బయలుదేరితే మొదట జరిగే కృప ఇది. రెండోది ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరంగా, దేవుని ఆలయంగా, నీ ఇల్లే దేవుని మందిరంగా ఉంటే నీ ఒక్క ఇంటి ద్వారా సర్వ సమాజాన్ని దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. అరణ్యంలో ఎన్ని గుడారాలు ఉన్నాయి? ఇజ్రాయెల్ ప్రజల మొత్తం ఎన్ని గుడారాలు? 12 గోత్రాలు. చెప్పండి, అరణ్య యాత్రలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రాలు. దాంట్లో ఆడాళ్ళు, మగాళ్ళు, చిన్నపిల్లలు, యుద్ధ వీరులు, శూరులు, మిశ్రిత జనాంగం. ఇజ్రాయెల్ వాక్యం వింటున్నావు నువ్వు? చెప్పు. ఇప్పుడు చెప్పింది నేను చెప్పింది చెప్పు. ఏం చెప్పింది చెప్పు. అంత పెద్దోడైనప్పుడు నాతో కొట్టించుకోవాలి ముచ్చటగా బయట తీసుకుని కొట్టేవాళ్ళు పడేస్తా. తింటావా తల్లు? ఏంటి నవ్వుతాడు? తింటావా? ఏంటి తల ఊపండి? ఏంటి కొడితే పడవ తమ్ముడు? నోరు తెచ్చే పడవా? అరే నోరు తెలుసు. ఏంటి నేను కొడితే పడతావా పడవా? అరే నోరు తెలుసు. ఏం చెప్తాడు తమ్ముడు? మరి అది ఇప్పుడు అట్లా కాదు కానీ ఇప్పుడు అడుగుతుంది, జ్యోతి ఎక్కడుంది? ఏమన్నా నువ్వు నా బెటర్ రాసా, నేను ఇప్పుడు కొట్టే నేను. కానీ ఎప్పుడైనా అప్పుడు అంటుంది, డాడీ నాను నువ్వు నన్ను ఏం చేసినా మంచి కొరకే ప్రేమతో, నువ్వు కాకపోతే ఎవరు? లాజరు నువ్వు పేట్రో 7 అడుగులు ఎత్తని చెప్పి ఎగిరి పడుతున్నావా నీ భార్య ముందు? నా ముందు ఏమో నువ్వు లిల్లీ పుట్టు. హల్లెలూయా, ఆమేన్. భార్య ముందు నువ్వు 7 అడుగులు ఎత్తేమో, 87 కిలోలు బరువేమో, 10 ఎకరాల ఆసావేమో, కోత మిషన్ ఎడం చేతితో తిప్పేవాడేమో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్తంభాలు అంటోడేమో, నా ముందు లిల్లీ పుట్టు. ఎలా? ఎవరు మీరంతా? కోడితే కళ్ళేపల్లి చెరువులో పట్టుకుని చేసి రక్తం వేసి ఆ చెరువు ఎక్కడో నాకేదని మీకు తెలియదు, మామూలు ఊడిపోయినట్టు. హల్లెలూయా చెప్తాం అందరం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నారు. ఎంతమంది తెలుసా? 50 లక్షలు. ఎంతమంది చెప్పండి? 50 లక్షల్ని ఏ గుడారం పోషించింది తెలుసా? ఎన్ని గుడారం తెలుసా? ఒకే ఒక్క గుడారం పోషించింది. 50 లక్షల మందిని 40 సంవత్సరాలు అరణ్యములో పోషించింది ఆ గుడారం. గుడారమా ఎందుకు ఇంత గొప్పగా పోషించామంటే ఆ గుడారం అంటది, నేను మహిమతో నింపబడిన గుడారాన్ని. చాపడబడగా హల్లెలూయా. ఈ పునరుద్ధాన వేళ మనుషుల చేతులతో గుడారంగా, మందిరంగా కాదు, దేవుని చేతులతో చేయబడిన మహిమ గుడారంగా బయలుదేరు. నిన్ను ఒక్కడి నుంచి పెట్టి దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నీ ఒక్కరి సంపాదన ద్వారా అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు కష్టపడి చేసిన దాంట్లో మిగులుబడి కలుగుద్ది. నీ కష్టార్జన ద్వారా నీవు నీ పిల్లలు బ్రతుకుతారు. వాడు మాత్రమే కాదు, 100 మందిని పోషించే కృప. 100 మందిని పోషించే కృప, 100 మందిని దీవించే కృప, 1000 మందికి వెదజల్లే కృప యేసుక్రీస్తు నామములో దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించిన గాక. ఇది పునరుద్ధాన అభిషేకం సమర్పించాడు. కృప కలుగును గాక. మహిమ ఆలయంగా బయలుదేరి, దేవుని ఆలయంగా బయలుదేరితే ఎంత కృప కలుగుతుందన్న. ఈ రోజు ప్రభు అన్నాడు, ఈ పునరుద్ధాన వేళ మనుషుల చేతులతో చేయబడిన మందిరం కోల్చబడాలి, దేవుని చేతులతో చేయబడిన మందిరంగా మనం బయలుదేరుతాము కాక. ఇప్పుడు ఒకవేళ వచ్చావు, ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు మనుషుల చేతులతో కట్టబడిన మందిరేవా, దేవుని చేతులతో కట్టబడిన మందిరేవా? కిష్టయ్యానా? అది ఇప్పుడు చప్పట్లు కొట్టాడు. తర్వాత హల్లెలూయా. కొద్దిసేపు ఉండండి ఇక్కడే. హల్లెలూయా. నువ్వు దేవుని చేతులతో కట్టబడిన మందిరంగా ఉందువు కాక. ఇప్పుడు మీరు అడగాలి, అన్నా
ఏ మందిరాన్ని కూడా మనిషి దగ్గర కట్టి, ఏ మందిరాన్నైనా ఇప్పుడు రాజపేట మందిరాన్ని ఎవరు కట్టిరి? బోయేజో, రాజపేట బోయేజో అంటాడు. నేను, మా కొడుకు అనిలు, మా భార్య, ఇంకా కరుణశ్రీ, తర్వాత ఆ ముసలాడు చనిపోయింది కదా లూది అమ్మ. మనం ఎక్కడ మర్చిపోతాం వాళ్ళందరూ కూడా. సేవకుడి మనసులో ముద్ర పెడితే సత్యవర్గాడు యుగ యుగాలు గుర్తుండిపోదురు కాక. మీ అందరి పేరు మా హృదయాల్లో ముద్ర వేయబడు కాక. ఎందుకు నేను అడుగుతా, ముద్ర వేసారమ్మా మా మనసులో? చెప్పండి, ముద్ర పడ్డాయా మీ పేర్లని మా మనసులో? ఏంటమ్మా అక్కడ చూస్తారేంటి? నయం మీ ముద్ర పడింది లేదా? ఈ పేరు ఎందుకు వచ్చింది నోట్లోంచి? చెప్పరేంటమ్మా మందిరక్క, ఈ పేరు ఎందుకు వచ్చింది నోటు? ఇప్పుడు అడిగా నిన్ను, నీ పేరు చెప్పమని చెప్తే నువ్వు మందిరం చెప్తావు. నేను మందిరం అన్నా, దానివల్ల మందిరం చేశానా? చెప్పేంటమ్మా. వెనక పుష్పగారు సౌందర్యం చెప్పండి. ఎట్లా దేవుని సేవకుడి హృదయంలో ముద్ర వేయబడును గాక. చెప్దాం అందరం ఆమె, దగ్గరగా చెప్దాం ఆమె. ఇప్పుడు పిలుస్తా, జోసఫో చెప్పడం ప్రేరణాడు మగవా, డేవిడ్, ఎలీషా. ఏంటో ఎలీషా ఇప్పుడు తెలుగు చేతులు ఎత్తాడు. చూడు వాడి పేరు అంటాడు, తీసుకెళ్ళిపోయాడు. మా వాడి పేరు అన్న, నన్ను కూడా పిలవన్నాడు. పేటలో రే దినకరో, రే మహిమ, వాడేవాడు పోతాడు, వాడు పోతాడు. ఇజ్రాయిల్ పిలిచి, అమ్మా మీ పేర్లని గుండెల్లో ముద్ర వేయబడ్డాయి. ప్రభు సన్నిధిలో ఆ రీతిగా బ్రతుకుదుము కాక. మందిరం అనేటువంటిది ఎవరు కట్టారు? ఈ మందిరం మనం కట్టాం. ఈ భూమి మీద ప్రతి మందిరం ఎవరు కట్టారమ్మా? మనుషులు కట్టింది. దేవుడు అంటున్నాడు, మనుషుల చేతులతో కట్టబడి ఈ మందిరం పడగొట్టబడాలి, దేవుని చేతితో కట్టబడిన మందిరం రావాలి. ఇప్పుడు ఒక మాట, దేవునితో కట్టబడిన దేవుని చేతితో కట్టబడిన మందిరం ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా దేవుని చేత కట్టబడిన మందిరం? ఉంది, పరలోకమందు ఉన్నది. చెప్పేసి పర్లేదు, ఎక్కడుందమ్మా? పరలోకమందు. అన్న పరలోకమందు ఉందా? ఎట్లా చెప్పగలుగుతారు? ఎట్లా చెప్పగలుగుతారంటే, దేవుడు సీనాయి పర్వతం మీద దిగొచ్చాడు లేదా మోషన్ కలవడానికి? చెప్పాలి. మగ్ధలేని మరి నువ్వు ఫ్యాన్ చూస్తే ఎట్లా వాక్యం అర్థం అవుతుంది? చెప్పేటప్పుడు అటు చూస్తావు. జ్ఞానం చూడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో, లక్ష్మక జ్ఞానం. ఏదన్నా జాగ్రత్తగా. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడా లేదా? ఎన్ని రోజులు ఉన్నాడు? 15 రోజుల, 50 రోజుల, 60 రోజుల, ఎన్ని రోజులు? 15, 20, 30, 50 ఎన్ని రోజులు ఉన్నాడు పైన? పదిహేను, 20, 30, 50 ఈ 4 ఎన్ని రోజులు ఉన్నాడు? ఎల్కానా రాత్రి ఎందుకు ప్రార్థన రాలేదు? వచ్చే చూడలేదనుకుంటున్నావు నువ్వు. ఎన్ని రోజులమ్మా పైన? నయమి స్వర్ణం చెప్పమ్మా. స్వర్ణ ఎన్ని రోజులు? పరిణం నువ్వు చెప్పాక. ఎలిజబెత్ నువ్వు కూడా వద్దు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎల్కాలను అడిగారంటే ఇక నెక్స్ట్ ఎవరిని అడుగుతాను? నవ్వేస్తుంది. అన్నా నీ తరపు నేను చెప్తానేట. 40 రోజులు. ఎన్ని రోజులు? నన్ను బతికించండి అయ్యా. ఇది గుర్తుపెట్టుకోండి అయ్యా. 40 days. ఎన్ని రోజులు చెప్పండి? కర్ణమా మోషే ఎన్ని రోజులు కొండ మీద ఉన్నాడు? కర్ణం చెప్తుంది 40 రోజులు. 40 days. 40 రోజులు పైన ఉన్నప్పుడు జరిగింది ఏంటి తెలుసా? దేవుడు మోషేకు ప్రత్యక్షమై రెండు పనులు చేయమన్నారు. ఏంటి? ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నారు. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి ప్రభువా? ఆ గుడారం ఎట్లా ఉంటది? ఏ మనిషి చేసుకున్న గుడారం ఉంటుందంటే దేవుడు మనిషి గుడారం చూపించినారు. పరలోకమందు ఉన్న దేవాలయం ఉంది కదా, దేవాలయం ఇట్లా పెద్ద స్క్రీన్ ఊహించుకోండి. ఇది పెద్ద స్క్రీన్ బట్టలా పెట్టి దీని మీద దేవాలయం చూపించాడు. ఆ దేవాలయాన్ని చూసి దాని నమూనాగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు.
మోషే జ్ఞానంతో ఆలోచనతో సొంతగా ప్రత్యక్ష గుడారాన్ని కట్ల, ఆ ఆలయాన్ని చూసి దాన్ని భూమి మీద కట్టాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎవరు కట్టింది? మోషే. ఎవరి చేతుల మీద కట్టబడింది? మనుషుని చేతుల మీదుగా కట్టబడింది. ప్రత్యక్ష గుడారాన్ని కట్టింది ఎవరు? మోషే. అంటే మనుషుల ద్వారా కట్టబడింది. ప్రత్యక్ష గుడారం తర్వాత మొట్టమొదటి టెంపుల్ ఎవరు కట్టారు? మొట్టమొదటి మందిరం ఎవరు కట్టారు? సొలొమోన్. చెప్పండి ఎవరు? మందిరాన్ని ఫస్ట్ కట్టింది ఎవరు? సొలొమోను రాజు. చెప్పండి ఎవరు? సొలొమోను రాజు. ప్రత్యక్ష గుడారం కట్టింది మోషే. మందిరం కట్టింది ఇజ్రాయెల్. నువ్వు చెప్పు. ప్రత్యక్ష గుడారం కట్టింది మోషే, మందిరం కట్టింది సొలొమోన్. ఇప్పుడు గట్టి చెప్పు. ప్రత్యక్ష గుడారం కట్టింది పెళ్లి. మా వాడి సిగ్గు ఎక్కువ. ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ అయిపోయింది. అయిపోయిందంటే అర్థం ఏంటంటే వాళ్ళని దీవించబడుతురు కాక, నేనే వాడిని సేవ తీసేసుకుందామని వాడే బడి వేసుకుని దూరం పరిగెడతాడు. ఎలా వెళ్ళిపోయి నిన్ను ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నావు? మనసు నిండా ఒకటే ప్రార్థన, ప్రభా ఎట్లాగైనా చేసి పెళ్లి 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 అన్నాడు మనసు. ప్రభు పెళ్లి చేస్తున్నారు ఎవరో సుఖంగా, నేను పేరు చెప్పండి, ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఒక ఆయన ఇట్లా అంటున్నాడు, చూడండి. మా ప్రత్యక్ష గుడారం కట్టింది మోసెస్. మొట్టమొదటి మందిరం కట్టింది ది గ్రేట్ సొలొమోన్. కట్టిన మందిరాన్ని పూర్తి కూల్చింది ఎవరు? అంటే నెబుకద్నెజర్. చెప్పండి ఎవరు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ కూల్చేసిన తర్వాత మరలా మందిరాన్ని కట్టింది ఎవరు? మీ జార్జ్ అనే జెరుబ్బాబెల్. చెప్పండి. బైబిల్లో జెరుబ్బాబెల్ అంటే జార్జ్ అన్న అని అర్థం. హల్లెలూయా. అదేంటో నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అక్కడ ఉందును, ఎక్కడైనా ఉందును, యేసు రక్తం ఇచ్చి మీరు ఉందురు కాక. జెరుబ్బాబెల్. చెప్పండి ఎవరు? చెప్పాలండి. జెరుబ్బాబెల్ కాలం తర్వాత తర్వాత అది దాడికి గురైంది, పడగొట్టబడింది. మళ్ళా దాన్ని రెనోవేట్ చేశారు. ఎక్కడ చెప్పాడు ఆ సంగతి. దాన్ని కట్టడానికి, మెరుగుదిద్దడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఇక్కడ 46. చదివారు కదా ఇక్కడ వాక్యం. 46 years దీన్ని కట్టింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని చిన్నప్పుడే చంపాలని చూశాడు ఒక రాజు. ఎవరా రాజు? హేరోదు కట్టాడు 46 years. అర్థమైంది మకానికి? అర్థమైంది? అర్థం కాలేదా? ఇప్పటికి 4 మందిరాలు వచ్చినాయి. ప్రత్యక్ష గుడారం ఎవరు కట్టారు? చెప్పు. మోషే. మొట్టమొదటి మందిరం ఎవరు కట్టారు? సొలొమోన్. తర్వాత సొలొమోన్ ద్వారా పడగొట్టాడు ఎవరు? నెబుకద్నెజర్. మరలా కట్టింది ఎవరు? జార్జ్ అన్న జెరుబ్బాబెల్. తర్వాత దాన్ని మరలా దాడి గురైన తర్వాత దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసిన ఎవరు? మరలా 46 సంవత్సరాలు ఎవరు కట్టారు? చెప్పాలి. హేరోదు. దీని తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, యెరూషలేమా కోడి తన పిల్లలను రెక్కలు పిలుస్తున్నా కానీ నువ్వు రాకుండా పోతున్నావు, రాయి మీద రాయి పడగొట్టబడతావు అని దేవుడు చెప్పిన మాట. టైటస్ అనే రాజు వచ్చేసాడు, తీతు అనే రాజు వచ్చేసి అసలు పునాదులతో సహా లేపేశాడు. మందిరం పూర్తిగా పడగొట్టబడింది. ఓకేనండి. హల్లెలూయా. ఇవన్నీ ఏ మందిరాలు? చెప్పాలి. మనుషుల చేతులతో కట్టబడిన మందిరం. ఈ మందిరాలు కూలిపోతాయి, ఈ మందిరాలు పడిపోతాయి. ఈ రాజపేట మందిరం ఎప్పుడు ఉంటుందమ్మా? ఈ మందిరానికి ఒక టైం ఉంటుంది అంతే. ఇనుము తుంపు పట్టేస్తుంది, మట్టి ఎగిరిపోతుంది, గోడలు పోతాయి, అన్ని పోతాయి. ఈ మందిరానికైనా శిథిలావస్థ ఉంటుంది, మరుగైపోతుంది, కనపడకుండా పోతుంది. కానీ దేవుని మందిరం యుగ యుగాలు నిలిచిపోతాయి. చప్పడబడదు. ప్రభు సన్నిధిలో అమ్మా నువ్వు దేవుని మందిరంగా, దేవుని చేతులతో కట్టబడిన మందిరంగా ఉందువు గాక. చెప్దామందరం ఆమెన్. ఒకరోజు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏ మందిరానికి చెందిన వాళ్ళు? మీరు వెంటనే రాజ్పేట్ ఇమానుయేల్ చర్చ్ అని అనకూడదు. మీరు దేవుని మందిరం, పరలోకపు మందిరానికి చెందినటువంటి వారు. హల్లెలూయా. మాది సిఎస్ఐ, మాది మెథడిస్ట్, మాది బ్రదరన్, మాది హెబ్రోన్, మాది టీపీఎం, మాది ఆపిఎం, ఈపీఎం అనకూడదు. మనమందరం ఏ మందిరానికి చెందినాడో? ఇమ్మానుయేల్ మందిరం అనేది పడిపోవచ్చు, హెబ్రోన్ మందిరం పడిపోద్ది, సిఎస్ఐ, ఆర్సిఎం, మెథడిస్ట్, బ్రదరన్, టీపీఎం అన్ని పడిపోతాయి, కూడిపోతాయి, కనుమరుగైపోతాయి. నిత్యం నిలిచే మందిరం పరలోకపు మందిరం.
పరలోక మందిరం చెందిన బిడ్డగా చెప్తామందరం ఆమె. ఆ మందిరంగా నువ్వు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పాప క్షమాపణ, మారు మనసు. ఆ మందిరంగా నువ్వు ఉంటే నువ్వు పోషించబడతావు, అనేక మందిని పోషిస్తావు. తిరుగులేని ప్రత్యక్ష గుడారంగా సాగే కృప దేవునికి ఇచ్చును గాక. చెప్తామామె. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు నీ మీదే ఉంటాడు. ఆయన కొరకు నువ్వు అట్లా బ్రతికితే హల్లెలూయా. చెప్తామందరం హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అట్లా ఉండాలంటే ఈ పునరుద్ధానం ఈస్టర్ వేళ దేవుడిస్తున్న మెసేజ్ తెలుసా? ఈ మందిరాన్ని పడగొట్టు. 2వ అధ్యాయం చదువు ఒకసారి. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఈ రోజు వర్తమానం. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3వ దేవాలయంలో ఆ మందిరాన్ని, ఆ దేవాలయం నేను లేపుతాను. ఏ దేవాలయం అంతా? 21వ వచనం. చాలు చాలు అమ్మా. ఇక చూడండి, ఇక మనము దేవుని సన్నిధిలో ప్రభు చేతుల ద్వారా నిర్మించబడిన మందిరంగా మనం ముందుగాక. చెప్దాం అందరం ఆమె. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడున్న ఈ దేవాలయాన్ని పడగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనం చేయాల్సింది దేని పడగొట్టాలి తమ్ముడు? ఇప్పుడున్న ఈ దేవాలయాన్ని, అమ్మ నోరు తెరవమ్మా, దేవాలయాన్ని మరి పడగొడదాం. దీన్ని పడగొడదామా? పడగొడదామా? మళ్ళీ పడగొట్టమంటారు. దేవాలయం పడగొట్టమన్నారు కదా. ఆ దేవాలయం పడిందా లేదా చెప్పిన దేవాలయం, మరి రాజపడి దేవాలయం. ఈ దేవాలయం పడగొట్టుడే ఈస్టర్ పండుగ. పడగొడదాం మరి. స్వప్న పడగొడ, మీరే నడుచుస్తున్నారు. లాజరు ఏమంటావు దీనికి? అబ్రామా పడగొడదామా? ఆలోచిస్తున్నాడు. దేవుని ప్రజలారా, మందిరాన్ని పడగొట్టడం అని అంటే మందిరాన్ని పడగొట్టడం అని కాదు. దేవుడు కొన్ని అనుభవాలు చెప్తున్నాడు. మందిరంలో ఉన్న అనుభవాలు పడగొట్టుకుంటూ మనం వెళ్ళిపోదు కాక. చెప్దాం ఆమె, చెప్దాం ఆమె, చెప్దాం ఆమె. మందిరాన్ని పడగొట్టడం అంటే మందిరాన్ని పడగొట్టమని కాదు. మందిరములో ఉన్న పద్ధతులు, మందిరములో ఉన్నటువంటి విధానాలు, మందిరములో భక్తులు విశ్వాసులుగా చెప్పబడిన వాళ్ళు పాటిస్తున్న పరిస్థితులు, స్థితిగతులు పడగొట్టబడి నూతన పరచబడు గాక అన్నాడు. మందిరాన్ని పడగొట్టు అంటే అర్థం తెలుసా? దేవుడు వచ్చి ఈ రాజపేట మందిరాన్ని పడగొట్టంటే దీన్ని పడగొట్టడం కాదు. ఈ మందిరములో ఉన్న విశ్వాసులు పాటిస్తూ ఉన్న మందిరం ఉన్న పద్ధతులను పడగొట్టుదుము గాక. చెప్దాం అందరం ఆమె, చెప్దాం అందరం ఆమె. ఏంటి ఆ మందిరం ఉన్నది? ప్రభు అవకాశం ఇచ్చిన కొరకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు రండి 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ఏంటి ఈస్టర్ అంటే? ఏం పడగొట్టాలా? యూదుల పస్కా పండుగ సమీపింపగా చాలు. ఆ మందిరంలో ఏముందంటే పండగ ఉంది. చెప్పండి ఏముంది? అక్క బాలకి ఇటు చూడాలి. ఆ మందిరంలో ఏముంది చెప్పండి? ఆ మందిరంలో ఏమున్నది? పండగ. ప్రభు అన్నాడు, పండగను పడగొట్టుదుము గాక. రమేష్, ఏం పడగొట్టాలి ముందు చెప్పాలి? పండగను మనం పడగొట్టుదుము గాక. అందరం చెప్దాం ఆమె. మందిరంలో ఏం ఉండకూడదంట చెప్పాలి. పండగ అనేది ఉండకూడదు. ఈరోజు ఏం పండగ చెప్పాలి? మొన్నే పండగ గుడ్ ఫ్రైడే. మనకున్న పండగలు ఇంకేంటి చెప్పండి? ఇజ్రాయెల్ నీ దగ్గరికి వచ్చింది మాట. ఇప్పుడు మనకున్న ఒక పండుగ ఇప్పుడు డిసెంబర్ 25 ఏంటి నీ నోట్లో మాట్లాడుకున్నావు? క్రిస్మస్ చెప్పండి. ఏంటి మనకున్న మేజర్ పండుగలు ఏంటి చెప్పండి? పెద్ద పండుగలు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. వెనుకున్న వాళ్ళు ప్రభాకర్ అక్కడ కోట పెట్టేసాడు వాళ్ళతో. న్యూ ఇయర్, ఇవేంటి పండగలు కదా. ప్రభు అన్నాడు, ఈ పండగలన్నీ పోవును కాక. ఒక్కరామేం చెప్పదు చూడు. అందుకే ఇది పడగొట్టాలి. ఈ పండగలన్నీ దాసు అర్థమవుతుందా? ఏ పండగ పోవాలా? శబాష్, మొత్తం ఒడిసిపోయాయి. అన్ని పండగలు పోవును గాక. అన్ని ఇప్పుడు మనకున్నది మన పక్కన పెడితే అసలు ఇజ్రాయెల్ ప్రజలు ఏ పండుగ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఏ పండుగ? లేవి కాండం 23లో ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అమ్మా ఒకసారి ఇటు చూడండి. అయ్యా బాబు ఇటు చూడండి. ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు కట్టారు? బతికించారు.
మొదటి మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను రాజు. చెప్పండి, సొలొమోను రాజు. మూడో మందిరాన్ని ఎవరు కట్టారు? జార్జన్న, జెరుబ్బాబెల్. నాలుగో మందిరాన్ని ఎవరు సరిదిద్దారు? ఏరో బతికించారమ్మా. ఇప్పుడు ఇజ్రాయేలుకు పండగలు ఎన్ని? ఎనిబడి ఇజ్రాయెల్ పండగలు ఎన్ని? ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్ని పండగలు ఉన్నాయి? అబ్రామా లెక్క పెడతాడు. ఎన్ని పండగలు ఉన్నాయి? ఇజ్రాయెల్ దేవుడు ఏంట్రా? ఈ మధ్య ఉద్యోగం ఎక్కువైంది, బైబిల్ తక్కువైంది అడిగి. ఎన్ని పండగలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పు పరిమళం, నువ్వు ఎలిజబెత్, ఎన్ని పండగలు ఉన్నాయి? పరిమళం ఓ ఎప్పుడు చూసి నాకు వాళ్ళ దగ్గర పరిచయం అంట. చూడు, పండగలు కూడా తెలియదు. యామలత్ ఎక్కడ ఉంది? చేయి చిన్నగా లేచిందంటే నేను అడగలేక ఆంధ్రదేశం ఇంత ఇంత పెద్ద చూపించారు. నాకు తెలియదు ఏ చేయాలని, ఆన్సర్ తెలియదు కాబట్టి. తెలిస్తే ఇజ్రాయెల్ నీకు తెలియదు కదా. అబ్బా, నా మీదకి వస్తుంది నాన్న. నువ్వు అందంగా ఉన్నావు తమ్ముడా, పిడికల పోవును కాక. ఏంటంటే నీ ఎప్పుడు పెళ్లి జరగదు. ఇటు చూడండి అమ్మా, ఇజ్రాయెల్ పండగ. అమ్మా మరి ఏది ఎక్కడ ఉంది? మేరీ ఎక్కడ ఉంది? మళ్ళీ వెళ్తావు దుబాయ్. పండగలేని రమేష్, ఇజ్రాయెల్ పండుగలు 7. ఎన్ని చెప్పండి? 7. ఇది లేవి కాండం 23 అధ్యాయంలో కంప్లీట్ ఉంటాయి. 23 అధ్యాయంలో కంప్లీట్ ఉంటాయి. పండుగలు ఏంటో చెప్తారు, ఒకసారి రాసుకోండి. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. త్వరగా, పస్కా పండుగ. రెండోది పులియని రొట్టెల పండుగ. మూడోది ప్రథమ ఫలముల పండుగ. నాలుగోది పెంతెకోస్తు పండుగ. ఐదోది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ. ఆరోది ప్రాయశ్చిత్త పండుగ. ఏడోది పర్ణశాలలు గుడారాల పండుగ. మొదటిది ఏం చెప్పండి? పస్కా పండుగ. లేవి కాండం 23 అధ్యాయం 4 నుంచి 8 రాసుకోండి. లేవి 23 అధ్యాయం 4 నుంచి 8. రెండోది పులియని రొట్టెల పండుగ, అదే లేవి కాండం. ఇక లేవి 23లోని ఇవన్నీ ఉన్నాయి. 9 నుంచి 14 అది ఏది? పులియని రొట్టెల పండుగ. ప్రథమ ఫలముల పండుగ సేమ్ అదే 23 అధ్యాయం 9, 14 రెండు ఒకే వచనం ఉంటాయి. 9, 14లోని పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ కూడా అదే. పెంతెకోస్తు పండుగ 15 నుంచి 22 పెంతెకోస్తు పండుగ. బోరల పండుగ అంటే శృంగధ్వనుల పండుగ 23 నుంచి 25 వచ్చి. ప్రాయశ్చిత్తార్థ పండుగ 26 నుంచి 32. గుడారాల పండుగ లేక పర్ణశాల పండుగ 33 నుంచి 44. రాసుకున్నారా? మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? పస్కా పండుగ లేవి కాండం 23 అధ్యాయం 4 నుంచి 8. ఆ తర్వాత చూడండి, పులియని రొట్టెల పండుగ 9 నుంచి 14 అదే అధ్యాయం. ప్రథమ ఫలముల పండుగ మళ్ళీ 9 నుంచి 14. పెంతెకోస్తు పండుగ 15 నుంచి 22. బోరల పండుగ అంటే శృంగధ్వని పండుగ 23 నుంచి 25. ప్రాయశ్చిత్త పండుగ 26 నుంచి 32. గుడారాల పండుగ పర్ణశాల పండుగ 33 నుంచి 44. రైట్, చూడండి రాస్తున్నారు కదా. ఇవి 7 పండుగలు ఇజ్రాయెల్ ప్రజలందరూ చేయాల్సింది. అయితే దేవుడు ఏం చేసేది తెలుసా? పండుగలు ఇక తొలగిపోవును గాక. చెప్తాం ఆమె. పండుగలు తీసివేయబడును గాక. ఎందుకో తెలుసా? అసలు ఈ పండుగలు ఆచరించమని ఎవరు చెప్పారు? పండుగలు ఆచరించమని ఎవరు చెప్పారు? మొదట ఈ 7 పండుగలు ఇజ్రాయెల్కి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పండుగలు ఇప్పుడు పండుగలు ఇచ్చినప్పుడు పండుగ ఆచరించావు లేదా? వద్దన్నప్పుడు చెప్పాలి.
వద్దన్నప్పుడు ఆపేయాలి. పండగలు ఆయన ఇచ్చాడు, పండగలు వద్దంటున్నాడు. ఇప్పుడు మనం పండగలు చేద్దాం వద్దందాం చెప్పాలి. హల్లెలూయా చెప్దాం అందరూ హల్లెలూయా. అన్న ఎందుకు పండగ ఇచ్చిన దేవుడు ఎందుకు పండగ వద్దంటున్నాడు? ఇప్పుడు రిఫరెన్స్ చూడండి. 1 కొరింథీ 5:7 5:7 1 కొరింథీ 5:7. ఇంతేకాక చాలు క్రీస్తు అను మన పస్కా పశువు చెప్పాలి. యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి పస్కా పశువు వధించబడ్డ తర్వాత మరలా పస్కా పండుగ వద్దు. పండగ ఇచ్చిన దేవుడు పండగ తనలోనే పరిపూర్ణ చేశాడు. చేసిన దాన్ని మరలా చేయవలసిన అవసరం, పూర్తయిన దాన్ని మరలా చేయాల్సిన అవసరం, అది అయిపోయిందని డేట్ అయిపోయిందని మరలా చేయాల్సిన అవసరం చెప్పరేటమ్మా లేనుగాక లేదు. ఆయనే ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20 క్రీస్తు యేసు చదవడమ్మా 15:20. చాలు అమ్మా. ప్రథమ ఫలం పండుగ చదువుకున్నారు లేదు ఇప్పుడు? కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరంట? మొదట ఆయనే పస్కా పండుగ, ఇప్పుడు ప్రథమ ఫలం పండుగ కూడా ఎవరు? ప్రథమ ఫలంగా లేపబడ్డాడు లేదు యేసయ్య చెప్పరేంటమ్మా. ఆయనే ప్రథమ ఫలం. ఇక పండగ అవసరం లేనే లేదు. అన్నిటి కలిపి 10వ అధ్యాయం రోమా పత్రిక 10వ అధ్యాయం త్వరగా 4వ వచనం. రోమా 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడంట? విశ్వసించు ప్రతి వారికి ఆయన ఏమై ఉన్నాడు? ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు సమాప్తమైందని మళ్ళీ మొదలెట్టాలా? అమ్మ చెప్పండి అమ్మా. సమాప్తం అయిపోయిందంటే ఏంటి? క్లోజ్. దాన్ని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ట్యాబ్లెట్ ఉంది, ఏమని చెప్పండి అమ్మా? చూడండి, గోళీ అంటారు. గోళీ డాక్టర్ గారు గోళీ ఇచ్చారు కదా. గోళీ ఇచ్చినప్పుడు దాని మీద ఏం చూస్తాం మనం? చెప్పాలి. డేటు. చెప్పండి. డేటు ఉన్న గోళీ వేసుకుంటావు, డేట్ అయిపోయిన గోళీ వేసుకుంటావా? డేట్లో ఉన్న గోళీ వేసుకుంటే ఉంటావు, డేట్ అయిపోయిన గోళీ వేసుకుంటే సమాప్తం అయిపోయింది, డేట్ అయిపోయింది కదా. దాన్ని మళ్ళీ వేసుకుంటే డేట్ ఉన్న గోళీ వేసుకున్నాం అనుకో అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చింది. డేట్ అయిపోయిన గోళీ వేసుకుంటే ఆరోగ్యం పోయి, డేట్ అయిపోయిన గోళీ వేసుకుంటే జీవం పోయి మరణం, డేట్ అయిపోయిన గోళీ వేసుకుంటే సుఖము సంతోషం పోయి బాధలు ఇబ్బందులు, డేట్ అయిపోయిన గోళీ వేసుకుంటే దేవుడిపై దెయ్యం వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆ చేతులతో కట్టబడిన మందిరాన్ని పడగొట్టు. ఆ మందిరంలో ఏముందయ్యా? పస్కా పండుగ జరుగుతుంది. దేవుడు ఆ మందిరాన్ని పడగొట్టమంటాడు. ఇక్కడ దేవుని ప్రజలుగా మనం పండగలు ఆచరించకుండా ఉందుగాక. చెప్తాం గట్టిగా. మనకున్న పండుగలు ఈ పండుగ కాదు, కానీ మన పండుగ క్రిస్మస్, అవునా కాదా? జనవరి 1 అవునా కాదా? గుడ్ ఫ్రైడే అవునా కాదా? ఈస్టర్ అవునా కాదా? ఆచరిస్తున్న మనం గొప్పవాళ్ళం అయితే ఒక మాట, ఇది ఆచరించాలంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు. డిసెంబర్ 25 పీటర్ గారు ఆచరించారా? పరిశుద్ధ గ్రంథం పేతురు యేసయ్య ప్రధాన శిష్యుడు, ప్రధాన పోస్తుడైన పేతురు గారు క్రిస్మస్ చేశారా? లాజర్ నోటెరు చేశారా? చేయలేదా? అరే డౌట్ ఎందుకు నీకు? రే చేశారు అభిషేక్? నోటితో చెప్పు గట్టిగా. ఆరు నువ్వు చెప్పు. క్రిస్మస్ చేశాడు ఆయన? అరే నోరు వాడు. అరే తిమోతి నువ్వు చెప్పు. అబ్రాహాము నువ్వు చెప్పు. నోదరు ప్రభాకర్ అనుకున్న సరిగ్గా సరిపోతావు. గొంతెత్తి చెప్పు. అది పేతురు గారు క్రిస్మస్ చేయాలి. ఇంకో మాట చూడు, ఇప్పటికి డిసెంబర్ నెలలోనే పుట్టాడు యేసయ్య, కానీ ఏ రోజు పుట్టాడో
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, పేతురు గారు తెలిసి ఉండదా? ఆయన ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే పేతురు గారు యేసయ్య కంటే పెద్దాడు ఏజ్లో. పెళ్ళైంది ఆయనకి, పేతురు గారు పెళ్ళి అయిపోయింది అప్పటికి. యేసయ్య పుట్టింది ఖచ్చితంగా ఆయనకి తెలుసా తెలియదా? మరి ఆయన క్రిస్మస్ చేయాల ఏమంటావు? పేతురా దోమకుండా పేతురు క్రిస్మస్ చేశాడా? మత్తయి చేశాడా? నోరు తెరవండి. మత్తయి చేశాడా? మార్కు చేశాడా? యోహాన్ చేశాడా? వీళ్ళందరూ చేశారా? మరి నువ్వు నేను హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. ఏం లేదు, ఏం గోజులు పైన ऊपर स्टार अंदर बार और उसके बाद काटना खाना. ఏది అట్లా అన్నావు? ఏది తిన్నావు? గొడవలు లొల్లి, కాలెత్తి పండుగలు. కొద్దిగా లేచి పాస్టర్ దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ చేసిన అప్పయింది ప్రార్థన చేయవా? అప్పులు వారేది, గొడవలు పడ్డాం, తాగిన తిరిగిన, ఆడుము తిరిగి ఇడుము తిరిగి. క్రిస్మస్ బైబిల్లో ఎక్కడుంది చెప్పండి? క్రిస్మస్ మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు ఎక్కడుంది? ప్రభు అన్నాడు, పండగ ఎవరు ఎక్కడ ఉండొద్దు, పండగ చేసే మనుషుల చేతులుతున్న ఆలయం ఉండొద్దు, పండుగే లేని పవిత్రమైన ఆలయం మనం బ్రతుకుదుము కాక. చెప్తామందరం ఆమేన్. మొన్న ఏంటిది మనకు జరిగింది? చెప్పాలి, గుడ్ ఫ్రైడే చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, యేసయ్య పుట్టినరోజున డౌటే కానీ యేసయ్య సిలువేసిన వాళ్ళకి తెలియదు. శిష్యునికి విత్ డేట్ వాళ్ళకి రాశారు. ఇక్కడ ఆయన 6 గంటల సిలువలో వేలాడారు. ఆయన ఉదయకాలం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు చెప్పాడే లేదా? డేట్ తెలుసా తెలియదా? వాళ్ళకి చెప్పాలి, తెలుసా తెలీదా? శిష్యుల్లో ఒకరిన గుడ్ ఫ్రైడే ఆచరించారా? పునరుద్ధానం చెందిన యేసయ్య తెలుసు కదా వాళ్ళకి, ఈస్టర్ ఆరాధన చేశారా? వాళ్ళందరికంటే అసలు గొప్ప ఆయన ఒక ఆయన, సిలువను కూర్చిన వార్త నశిస్తున్న వారికి వెరితనమేమో గాని విశ్వసిస్తున్న వారు కానీ దేవుని శక్తి. గట్టిగా సిలువ దేవుని శక్తి. ఆమేన్. సిలువ అంటే సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు గురించి చెప్తారు. అదే నా శక్తి, అదే నా అతిశయం, అదే నా బలం అని అన్న పౌలు గారే గుడ్ ఫ్రైడే చేశాడు. చెప్పాలి, బాలక్క చెప్పక్క చేశాడా? పౌలు గారు సిలువ గురించి ప్రస్తావించిన పౌలు గారే గుడ్ ఫ్రైడే చేయకపోతే నీకు నాకు ఏంటంటే ఎక్కడ వచ్చిన ఏంటి? పౌలు గారు చేయాల. పునరుద్ధానం చేసిన యేసయ్య అందరూ తెలుసు. వాళ్ళు యేసు చేశారా? మనం ఎందుకు చేస్తున్నాం? ఇది తొలగిపోతుందా? చెప్దామందరం ఆమేన్. మరన్నా పండగ లేకుండా, యేసులో గుడ్ ఫ్రైడే క్రిస్మస్ లేకుండా మరి మేము ఎట్టుండాలన్నా ప్రభు ఏమంటుంది తెలుసా? రోజుల్లో ఒకరోజు పండగ అని చెప్పి ఒకరోజు పండగ చేయదు, బ్రతుకు కాలం అంతా పండగ చేసుకునే ప్రతిరోజు క్రిస్మస్ కొట్టు, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే కొడు, ప్రతిరోజు యేసు ఆరాధన కొడు, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా యేసయ్యతో పండుగ. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ, వెలిగావు నిండుగా. చేసావు పండుగ, వెలిగావు నిండుగా. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు వెలిగావు నిండుగా. చేసావు పండుగ,
చెయ్యవు నిన్నుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోలే నీవు వెలిగించిన నీవు చపడు నేను దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరిపోలే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము పండుగ నీవు యేసయ్యతో ప్రతిక్షణం పండుగ. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సంతోషం, ఆయన ఆనందం, ఆయన ప్రపంచం, ఆయన చూస్తేనే మీ కుటుంబమైనటువంటి సంతోషం. పండుగ పండుగ పండుగ. ఆమేన్. యేసయ్య ఎప్పుడు పండుగ. హల్లెలూయా. చెప్తామందరం హల్లెలూయా. ఈ పండుగ అనే విధానాన్ని తొలగించుదురు కాక. పండుగ భక్తులాగా ఉండకూడదు. కొంతమంది ఏంటంటే చర్చికి వస్తారు, ఎప్పుడు తెలుసా, క్రిస్మస్కే వస్తాడు. ఆదివారం రాడ పురుషుడు. క్రిస్మస్ వచ్చిందనుకో ఎక్కడ లేని భక్తి. ఆ పెట్టిలో ఉన్నటువంటి తెల్ల బట్టలు తీస్తాడు మనడు. అదే సంవత్సరం ఒకసారి వేస్తాడు ఆ షర్ట్, ఆ ప్యాంటు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే క్రిస్మస్ ఈ రోజు. ఇంకా ఎక్కడికి? క్రిస్మస్ కాబట్టి చర్చికి వెళ్ళిపోవాలి. గుడ్ ఫ్రైడే కాబట్టి చెప్పట్లా, ఈస్టర్ కాబట్టి, న్యూ ఇయర్ కాబట్టి, ఆ గొప్ప అయిన సంవత్సరం 4 రోజులే వస్తాడు. ఎందుకు వస్తామంటే ఈరోజు ఏంటంట చెప్పాలి. నో 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 రోజుల్లో పండగ అని చెప్పి పండగ భక్తులాగా ఉండకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం పండుగను మనం అనుభవించడం కాక. పండగ తీవ్రస్థాయి ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? చూడండి, ఒకసారి చూపిస్తారు ఇక్కడ. మొదటి తెస్సలోనికీ పత్రిక, తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను. హల్లెలూయా. లోకంలో పండగ అనుకో పగడపూట చేసి రాత్రిపూట తాగి మాట్లాడలా. పగడపూట లోకంలో అయితే పగడే పండగ ఉంటుంది. అది కూడా ఏం పండగ? పగలు పండగే, రాత్రి పండగే, ప్రతి క్షణం పండగ. అందుకొరకు యేసయ్య నీ కొరకు నా కొరకు వచ్చింది. గుడ్ ఫ్రైడే మెసేజ్, గుడ్ ఫ్రైడే మెసేజ్. పగలు రాత్రి ప్రభువుతో మనము జీవించడమే చెప్పాలి. అమ్మా దేవుని ప్రజల, నువ్వు వచ్చి ఆదివారం పూట వచ్చి ఏదో వాక్యం బైబిల్ అక్కడ సూట్ కేసులో పెట్టేసి షెల్ఫ్లో పెట్టేసి మళ్ళీ ఆదివారం వచ్చి రామా మళ్ళీ చర్చికి వద్దామని దాన్ని దులిపి రాబాబు మళ్ళీ వద్దామని చెప్పి అట్లా ఆదివారం భక్తులు ఉండకూడదు. కొంతమంది ఎట్లా తెలుసా, బైబిల్ ఎప్పుడు పట్టుకుంటారంటే ఆదివారమే రెఫరెన్స్ ఇక్కడ చెప్తుంటాం. ఆదికాండం 30 అధ్యాయం అంటే మనోడు ప్రకటన వెళ్ళిపోతాడు. మనోడికి ఇంకా అధ్యాయాలు ఎక్కడ ఉన్నాయో, రెఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో ఎందుకు తెలియట్లేదు. మనోడు ఆదివారం భక్తుడు. ఆదివారమే బైబిల్ తీసుకొచ్చు అక్క, ఆదివారం బైబిల్ పట్టుకుంటాడు అన్న. పండగ రోజే ప్రభు దగ్గరికి వచ్చేది. అట్లా ఉండకూడదు. ప్రతి క్షణం ప్రభువులో మనం ముందుగాక. చెప్దామందరం ఆమె. దేవుని సన్నిధిలో ఏవైతే ప్రతిరోజు పండుగగా. ఈరోజు ఎందుకు వచ్చారు? ఈస్టర్ కాబట్టి చర్చికి వచ్చావా? మరి ఆదివారం ఏం చేస్తా? ఆదివారం రాకపోయినా పర్లేదు అనుకున్నావు నువ్వు. ఒక విషయం చెప్పండివా, ఈస్టర్ కంటే, గుడ్ ఫ్రైడే కంటే, క్రిస్మస్ కంటే
ప్రతిరోజు దేనికంటే కూడా ఆదివారం దేవుడు హెచ్చించాడు. దానికి ప్రభు దినం అన్నాడు. ఈ ఈస్టర్ కంటే ఆదివారమే చాలా గొప్పది. అయినా ఈస్టర్ వచ్చేది ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మీకు అర్థమైందా? ఆదివారం దేవుడు ఎందుకు గణపరిచాడంటే ఆయన పునరుద్ధానం చెందాడు కాబట్టి. పండగ భక్తిపరుడికైతే ఈస్టరే వాడికి ఆరాధన, ఈస్టరే ఆదివారం. నిజమైన భక్తుడికి ప్రతి ఆదివారం ఒక ఈస్టర్. మీకు అర్థమైతే చెయ్యి తల్లి చెప్పుకోవచ్చు. మీరు చెప్పేది నాకు అవసరం లేదు, చెప్పేది అవసరం లేదు. ఇక్కడ లోపట్లేదు ఏమన్నా దాని నాయకుడు చూడండి. మా ప్రభు సన్నిధిలో ఎలా ఉండదు తెలుసుమా? ప్రతి క్షణం దేవుని సన్నిధిలో. అందుకే తెలుసా, నువ్వు ఆదివారం వచ్చి ఏడిపోయి భక్తుడు కూడా మాక ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకో. ఎన్నిసార్లు మీకు చెప్తున్నా, ఎంత పెద్ద మందిరం ఎవరెవరో కట్టాము సార్. ఇప్పుడు నేనా ఉండలేదు, అక్కడ కూడా విజిటింగ్లు ప్రేయర్స్ ఉంటే అయిపోయింది. ఇప్పుడు ప్రేయర్ అంటే వెళ్ళిపోతాం. ఈ మందిరం ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి? మరి వచ్చి శనివారం 8 నుంచి 10 గంటలు ప్రార్థన చేస్తేనే తిమోతి పొలకబడి తిమోతి షబ్బా. మరి మనలాగా నాలాగా వచ్చి భక్తి చేసేవాడు ఎవడు లేడు. మరి మామూలుగా ఏంటి ఏం రసనాలు అది తాగుతూ పక్కన పెట్టి మరి పెద్ద గ్రేటే. ఏంటో మరి ఆదివారం రావడం, మరి శనివారం లాజరు మామూలు విషయం కాదు. మరి శుక్రవారం నైట్ ఓన్లీ పేరు చేస్తుంది. ఇది సామాన్య విషయం. తొక్కేం కాదు మీరంట. మీకు దానికి అంటే మీరు అట్లా అనుకోరు కాదు, మనుషులే కదా. క్వాలిటీ బాగా మెయింటైన్ చేద్దాం. ప్రభు సన్నిధిలో అమ్మ ప్రతి క్షణం ప్రభువులు మన ముందుగా పెంచుకుంటూ వెళ్ళిపో, పెంచుకుంటూ వెళ్ళిపో. నీకు నువ్వే పెంచుకుంటూ వెళ్ళిపో. ఎవరిని పట్టించుకో. ఎవరు రావడం నీతో పాటు వచ్చి ప్రార్థన చేసుకో. ఒక్కడు కూడా లేడా? వచ్చి ప్రార్థన చేసుకో. ఇది నీ తండ్రి ఇల్లు, నీ దేవుని ఇల్లు, దేవుని మందిరం. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇక్కడ ఆయన కూర్చుని వైపు చూస్తా ఉంటాడు. ఇక్కడ ఆయన కూర్చుంటాడమ్మా. నా దగ్గరికి వస్తే బాగుండు, పెట్టేది బాధతో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి ఒక మాట మోకని ప్రార్థన చేస్తే విడుదల ఇచ్చేస్తా కదా. ఏంటి నన్ను పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంటి నిండా సమస్యలు, ఏడుతున్నాడు. రాత్రి పూట నిద్ర పట్టక ఏదో వచ్చి మీద పడుతున్నాడు ఆయన. రాత్రి పూట నిద్రలో ఏదో వచ్చి మీద పడియా బిడ్డ వెళ్తుంటాడు. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఇబ్బంది ఉంది కదా, సమస్య. మా దేవుడు మాట్లాడుతుంది. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. అది చదవండి, ముందున్నది బోర్డు చదవండి. దాసు గట్టి చదువు. ఎవరు కోరారు ఇది? ఎవరు కోరారు చెప్పాలి. ఈ మందిరము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధ ప్రభావమహిమ మహాగణుడు సర్వాధికారి కోరిన స్థలం ఇది. ఆయన ఇక్కడ ఉన్నాడు. అమ్మా వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకొని వచ్చి పడుకోండి అమ్మా. ప్రతిరోజు ఈ కళ్ళు మందిరాన్ని చూడాలి, ఈ కాళ్ళు దేవుని మందిరంలో కనబడాలి, ఈ చేతులు మొక్కాలి, నా నోరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, పాడాలి. నేను ఇక్కడ ఉండాలి. ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రతిరోజు వచ్చి మందిరంలో కనబడు. ప్రతిరోజు మందిరంలో కనబడితే ఆయన కోరిన స్థానం నువ్వు కోరినట్టుగా ఆయన చేస్తాడు. ఆయన కోరిన స్థానంలో నీ కోరిక ఆయన తీర్చునుగాక. నేను అనుకుంటాను మన పీటలో తమ్ముడు పీటలో ఆవిడ గారు చెల్లి మంచి వాక్యం చాలా శ్రద్ధగా పేట. ఆ దోమకొండ ఏదో రాజపేట పక్కన అడిగితే ప్రతిరోజు ప్రార్థన చేసేది. దోమకొండ ఎక్కడో, ఎందుకంటే దోమకొండ ఎందుకయింది? కొండలు ఇక్కడ దోమలు ఉండేటియా? దోమలు కొండలకు ఉండేటియా? దోమలు రావాడికి
రే ఏంటి అట్లా అవుతారు, నాకు మ్యాటర్ అర్థం కానిరా, తర్వాత నవ్వుకుందాం. కల్లేశ్వరరావు కొండ చేసిరా? నిజమా చెప్పేది పక్కన? అమ్మా ఇది చూడండి, మీరు మాట చెప్పమంటారా? మన మందిరానికి దూరంగా, అంటే దూరం అంటే కోటపల్లి ఉంటుంది, షారోల్ చెల్లి అమూల్యమ్మ, తర్వాత కృపక్క. నేను ఇప్పుడు లింగపేటకి వెళ్తా కదా, వాళ్ళు ఎప్పుడు నేను కోట క్రమాలు చెప్తున్నా, శుక్రవారం అనేటువంటి ముగ్గురు ఏడుస్తారు నా దగ్గరికి వచ్చి, మాకు ట్రాన్స్పోర్టేషన్ మాకు వచ్చేది అవకాశం లేదన్నా, అది ఏదో మీరు శుక్రవారం ఒకటి లింగంపేటలో పెట్టండి మేము వస్తామంటారు. వాళ్ళ బిడ్డలు రాలేక బాధపడతారు మా మందిరానికి. నీకు ఎంత ఇంటి దగ్గరే ఉంది, ఇంటి పక్కనే ఉంది, వచ్చేయచ్చు. రావడానికి ఏమో నీ బాధ అంటామో సమస్య అంటామో తెలియదు. ఇందువల్లే సాతాన్ని నలగొట్టి అవతల పడేస్తాడు, నలగొడతాడు. దేవుడి దగ్గరికి రావు, నీ దేవుని మందిరం సమస్యలు పరిష్కారం మందిరానికి నువ్వు రావు. దీనివల్ల ఎంత నష్టపోతుంది. అమ్మా, పండగ భక్తులుగా ఉండకూడదు, ప్రభు సన్నిధిలో ప్రతిరోజు భక్తి చేసే వ్యక్తులుగా ఉందము కాక. చెప్దాం అందరం ఆమె. ఇప్పుడు జనరల్గా నేను చెప్తాను, కొంతమంది భక్తులు ఇప్పుడు ఈరోజు ఈస్టర్ కదా, మొన్న వరకు కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు చేసింది వేరే విధంగా భక్తి అని నేను అంటలేదు, భక్తి ఎప్పుడైనా భక్తి. అయితే 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా వాళ్ళు, పలానా చర్చి వాళ్ళు, పలానా సంఘస్థులు, మీరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎట్టున్నా తెలుసా, మంటగా నువ్వు ఉండాలి. 40 రోజులు ఉపవాసం ఉన్నావంటే 41 రోజులు ఎట్లుండాలా, తీవ్రంగా ఉండాలి. 42వ రోజు 80వ రోజు నీ లైఫ్ లాగా ఎట్లుండాలంటే మంట అంతకంతకు అధికమవునుగా. చెప్దాం అందరం ఆమె. కొంతమంది పరిస్థితులు ఏం చేస్తారు, 40 రోజులు భక్తి చేస్తారు, తర్వాత 40 రోజుల నుంచి ఏ పని చేయకున్నారో అదే చేస్తారు. ఈ రోజు తాగుబోతాడు, 40 రోజులు తాగడం, ఇప్పుడు మాత్రం తిరిగిపోతాడు, సినిమాలు చూసాడు, అపవిత్రం పని చేసేవాడు, చేస్తాడా చేయడా? మరి అది అట్లా ఉండకూడదు. ప్రభు సన్నిధి అంటున్నారంటే నిరంతరం భక్తి ప్రారంభించాలి. ఈ ఉపవాసం, ఈ విధానం లైఫ్ లాంగ్ ఉండును గాక. అమెరికాలో జరిగిన యథార్థమైన సంఘటన మీతో పంచుకుంటాను చూడండి. ఒక ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు, 40 days ఉపవాసం ఉన్నాడు ఆ వ్యక్తి. ఉన్న తర్వాత పాస్టర్ గారు చెప్పారు, అయ్యా ఉపవాస ప్రార్థన అయిపోయి భోజనం చేసుకోండి. ఎందుకు ఆ వ్యక్తికి ప్రేరేపణ కలిగింది, నేను ఇంకా ఉపవాసం ఉంటాను, ఇంకో 5 రోజులు ఉన్నాడు, 45 రోజులు, ఇంకా ప్రార్థన చేసి ఇంకో 5 రోజులు, 50 రోజులు ఉన్నాడు, ఉపవాసం కంటిన్యూ అవుతున్నాడు ఆ వ్యక్తి. చూడండి, అసలు వెళుతుండేసరికి ఆయన వేరే దేశానికి వెళ్ళాల్సి వస్తుంది, అమెరికా నుంచి వేరే దేశానికి. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో ఏముంటుందంటే మొత్తం స్కానింగ్ మెషిన్ ఉంటుంది, స్కాన్ చేసేటువంటి ఒక మెషిన్ ఉంటుంది. అంటే మనిషి దాటుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు లోపల మనంతా స్కెలిటన్ కనిపిస్తుంది, తుపాకులు కానీ కత్తులు కానీ ఇనప సామాన్యం ఉంటే డిటెక్ట్ చేస్తుంది. వెళతా ఉంటే ఆ మిషన్ గుండా ఆయన వెళ్ళాడు. ఆ మిషన్ గుండా ఆ వ్యక్తి అట్లా వెళుతుండేసరికి జరిగినట్టు తెలుసా, వాడు మిషన్ లో చూస్తున్నారు, మనిషి కనపట్ల, ఏదో ఇనప వస్తువులు ఏది కనపట్ల, మంట వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, మంట వెళ్తున్నట్టుగా. ఆయన చూసి ఏంటి సరిగ్గా రాలేదు, నువ్వు ఏదో రాంగ్ అయిందని చెప్పి మళ్ళీ వెనక్కి పంపి మళ్ళీ పాస్ అవుతూ ఉంటే మళ్ళీ మంటే. మళ్ళీ మూడోసారి వీళ్ళందరూ లేదు ఈ మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అన్నిట్లోంచి, రమేష్ తెలుసు కదా తమ్ముడు నీకు, అన్నిట్లో ఏంటంటే ప్రతి మిషన్ లో కూడా ఏం కనిపిస్తుంది, బయట మనిషి మిషన్ లోకి వెళ్ళగానే ఏంటంటే మనిషి కనపట్ల మంట కనిపిస్తుంది అంట. ఏంటయ్యా మంట అంటే తన సేవకుడు చెప్పిన మాట అక్కడ గుర్తొస్తుందండి ఎయిర్పోర్ట్. ఎవరు తెలుసా, ఏలైనగా నీవు ఆరాధించే నీ దేవుడే యెహోవా దహించు అగ్ని, ఆయన సన్నిధిలో నమ్మకమైన భక్తి చేస్తే మనము కూడా అగ్ని రూపంగా మార్చబడుదుము గాక. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నారండి మనోళ్ళు భక్తులు. కొంతమంది 40 రోజులు ఉపవాసం చేశారు. కొంతమంది ఎంత మంట మండాలి ఆ వ్యక్తి, ఉండదు. వాళ్ళు మండకపోగా మండి ఆడిపోతారు. దేవుని కృప ఎక్కువ. దేవుని ప్రజలారా చూడండి, కొంతమంది ఏంటంటే లిమిటెడ్, కొన్ని పరిస్థితులు దాన్ని బట్టి చేస్తారు. మనం అట్లా ఉండకూడదమ్మా. ప్రభు సన్నిధిలో ప్రతిరోజు నమ్మకమైన భక్తి చేసే వ్యక్తులు. ప్రభు అన్నాడు, ఈ మందిరం కూర్చో, ఈ మందిరం ఉన్నటువంటి పండగలు ఎవరు కూర్చో,
ఇక్కడ కేవలం పండగలకి ఆరాధన, పరిస్థితులకి ఆరాధన, మీటింగ్ అట్లా పెట్టి తీసేయి. ప్రతిరోజు నాకు ఇక్కడ పండగ కావాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడుకున్న ప్రతి సమయం, ప్రతి క్షణం నీవు నాలో బ్రతుకుతూ నాలో నువ్వు పండగ చేయదుగాక. ఈ మధ్యకాలంలో ఇంకా దగ్గర ఏమైపోయిందో తెలుసా? ఏసుమాలలు వచ్చినాయి. ఏంటి చెప్పండి? ఏసుమాల. ఏ మాల? మాలలంటే ఇప్పుడు బయట వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు. తప్పమాలంటారు. ఏ తల జుట్టు కత్తిరించుకోరు. వీళ్ళంతా ఎవరు చెప్పాలి? ఏసుమాల. ఏసుమాల. కొన్ని ఇళ్లలో ఏమైపోయిందో తెలుసుమా అమ్మా? సేవకుడిగా తండ్రిగా నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అమ్మా, ఆ మందిరం ఆలయంలో ఏముంది? పండగ. చెప్పండి ఏంటి? దాన్ని కోల్చమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్తామందరూ హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. రెండోదిగా ఏముంది అక్కడ చెప్పండి? ఎడ్లు. తర్వాత వాటి చదువమ్మా. ఎడ్లు, గొర్రెలు, పావురాళ్ళు. తర్వాత వచ్చామా 2 యోహాను సువార్త 14 వచ్చిన. యోహాను సువార్త 2వ అధ్యాయం 14 వచ్చిన. గొర్రెల ఎడ్లన్నిటిని
దేవాలయం నుంచి తోలివేశాడు అంతే. అమ్మాయి చూడండి, దేవుడు అన్నాడు ఈ మందిరాన్ని పడగొట్టు, ఈ మందిరాన్ని పడగొట్టు, ఈ మందిరాన్ని పడగొట్టి ఆత్మ సంబంధమైన మందిరంగా లేవనెత్తాడు. అది యేసు. అప్పుడు ఏం జరుగుద్ది? నువ్వు మహిమా మందిరం ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిన ప్రజలకు క్షమాపణ, నీ ద్వారా అనేక మంది పోషించబడతారు, దీవించబడతారు. మందిరం పడగొట్టడం అంటే మొదట విన్నాం కదా పాయింట్ ఏంటి? పండగలో చెప్పాలి, ఆచరించకూడదు. ఇక నన్ను పద్దాకు ఫోన్ చేసి అది చేయాలి ఇది చేయాలి అడగొద్దు. ఇక వాక్యం నీకు తెలుసు, నోరు ముసురు కూర్చో. రెండో మాట ఏమన్నారు? గొర్రెలు ఎడ్లు ఆ మందిరంలోంచి తీసేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అసలు ఆ మందిరంలో ఎడ్లు గొర్రెలు పావురాళ్ళు ఎందుకున్నాయి? ఎందుకున్నాయి? అలంకారంగా ఉన్నాయి. అది ఏమనుకోద్దు, సంతన అది దాసు సంత, అది మందిరం కదా. అలంకారంగా ఏమైనా పెట్టారు డెకరేషన్గా? గొర్రెలు ఎడ్లు అలంకారం ఏంటి సారు? అలంకారం కాదు, మార్కెట్ కాదు, సంత కాదు, మరి ఏంటది? అది మందిరం. మందిరంలో ఎడ్డెందుకు, గొర్రె ఎందుకు, పావురం ఎందుకంటే వాటి రక్తము ద్వారా వాటిని బలిచి మనుషులు తాము చేసిన పాపాన్ని నివృత్తి చేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రె కానీ పావురం కానీ ఎద్దు కానీ ఎందుకమ్మా? దాని రక్తంతో ఏం జరుగుతుంది చెప్పండి, చెప్పాలమ్మా. ఒకడు వ్యభిచారం చేశాడు, ఇటు చూడండి, వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసిన ఆ పాపము అతని మీద నుంచి అమ్మా ఆ క్షమించబడాలంటే, అమ్మా ఆ పాపం క్షమించబడంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఓ గొర్రెని తీసుకెళ్ళి ప్రధాన యాజకుడికి ఇచ్చి, పాపం చేశానయ్యా వ్యభిచారం క్షమించమంటే అప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి యొక్క పాపము తొలగించబడే విధంగా, క్షమించబడే విధంగా ఆ గొర్రెను అక్కడే నరికి దాని రక్తముతో పాప క్షమాపణ కలుగుద్దా లేదా చెప్పండి. అంటే ఆ మందిరంలో ఏముందంటే పాపాన్ని, చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి గొర్రె, మేక, ఎద్దు, పావురం, మేకలేదు, ఇవన్నీ ఉన్నాయా లేవా చెప్పాలి. ప్రభు ఇప్పుడు అంటున్నాడు వాటిని తొలగించి వేశాడు. ఆలయంలోంచి ఏం చేశాడు? తొలగించి వేశాడు. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఇంతకీ గొర్రె ఎందుకు ఉంది? చేసిన తప్పు క్షమించడానికి, చేసిన తప్పు నుంచి బయటపడడానికి గొర్రె ఉంది అక్కడ. చేసిన తప్పు నుంచి బయటికి రావడానికి ఎద్దు ఉంది, అవునా కాదా? దాని రక్తముతో పాప క్షమాపణ. ఇప్పుడు అక్కడ ఎద్దుంది కాబట్టే వీడు వచ్చినోడు, పాపం చేసి వచ్చినోడు మళ్ళీ ఇక్కడికి వచ్చి పాపం చేసే ముందు వీడు మందిరం వైపు చూస్తున్నాడు. అమ్మ ఇటు చూడండి, మందిరం వైపు చూస్తాడు. మందిరంలో ఏం కనిపించింది వాడికి? ఎద్దు కనిపించింది. వీడికి ఏం ధైర్యం వచ్చింది తెలుసా? చేసిన పాపాన్ని మళ్ళా నేను చేసినా ఎద్దు ఉందిగా, మళ్ళీ వెళ్ళొచ్చుగా, మళ్ళీ క్షమాపణ కోరుకోవచ్చుగా. మీకు అర్థమైందా లేదా చెప్పాలి. దొంగతనం చేసినోడు ఉన్నాడు, ఆల్రెడీ ఒక గొర్రెని ఇచ్చాడు. దొంగతనం చేసినోడు మళ్ళీ దేని తీసుకెళ్తే పాప క్షమాపణ? ఇంకో గొర్రె. ఇప్పుడు మందిరాన్ని చూసినప్పుడు మళ్ళీ ఏం కనిపిస్తుంది ఆడికి? గొర్రె. కాబట్టి వీడు వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ దొంగతనం. అక్కడ పాపానికి నివృత్తి చేసేటువంటి ఎద్దు ఉంది, గొర్రె ఉంది, పావురు ఉంది. కాబట్టి వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? పాపం చేయడం, క్షమాపణ అడగడం. పాపం చేయడం చేయడం చెప్పండి, పాపమే పాపమే. ఇప్పుడు ఒకవేళ అసలు అక్కడ ఆ ఆలయంలోనే ఎద్దు లేదు, గొర్రె లేదు, పావురమే లేదు, ఇప్పుడు వీడు పాపం చేస్తాడా చెప్పాలి. ఎందుకు చేస్తే ఆ ఎద్దు గొర్రె పావురం లేని కారణాన వీడెప్పటికీ దేవుడు ఆ మందిరం కట్టమంటున్నాడు. చప్పలు కొట్టండి గట్టి. అంటే అమ్మా దేవుడు ఇక్కడ ఈ మందిరాన్ని పడగొట్టుడి అంటే అర్థమేంటో తెలుసా? మనలో ఒక పద్ధతి ఉంటుంది, నాతో సహా. ఏంటో తెలుసా? దేవుడు అంటాడు పాపం చేయొద్దు, అయినా పాపం చేస్తా. తప్పు చేయొద్దు, అయినా తప్పు చేస్తా. మాట్లాడొద్దు అట్లా, అయినా చెప్పాలి. తప్పు చేయడం వచ్చి ఏసే దగ్గరకు చేయమంటావు, చెప్పాలి తప్పైపోయిందయ్యా క్షమించు. పాపం చేస్తావు వచ్చేమంటావు, చెప్పండి అమ్మా తప్పైపోయిందయ్యా క్షమించయ్యా. చేయకుండా పని చేస్తావు, దేవుణ్ణి బాధ పెట్టే ఘోరమైన పని చేస్తావు, పదే పదే చేస్తావు క్షమాపణ అడుగుతావు, చేస్తావు క్షమాపణ చెప్పాలి, చేస్తావు. నేను నిన్ను అడిగే ప్రశ్న, ఇదే కదా నీ జీవితం? ఓ చెల్లెమ్మ, ఇదే కదా నీ జీవితం? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎన్ని వాక్యాలు ఇంట్లో?
నీ లైఫ్ని చూసి దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పట్లా? ఎంత గద్దించట్లా, ఎంతగా చేయట్లా, ఎంతగా ప్రభు నిన్ను హెచ్చరిస్తలా? పాపమేంటో చెప్తున్నాడు, ఏది అతిక్రమం చెప్తున్నాడు, వ్యభిచారం వద్దన్నాడు, దొంగతనం వద్దన్నాడు, అబద్ధాలు వద్దన్నాడు, అన్యాయం వద్దన్నాడు, మోసం వద్దన్నాడు, వడ్డీల డబ్బులు తెచ్చుకోవద్దన్నాడు, అన్యాయపు సొమ్ము తెచ్చుకోవద్దన్నాడు, అలంకారం వైపు వెళ్ళొద్దంటున్నాడు, ఇష్టానుసారంగా బ్రతకొద్దంటున్నాడు. ఇందాక సేవకురాలు చెల్లెమ్మ వాక్యం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, నేను విన్నాను. నిజంగా నాకు తెలియదు ఆవిడ డిజైన్లు వేసుద్దని. నువ్వు వేసేదాన్ని డిజైన్లు? ప్రభు దగ్గరికి వచ్చింది, వాక్యం ద్వారా పట్టుబడింది ఆవిడ. అలంకరణ వద్దు, పక్కన పెట్టేసి దేవుడు మాట్లాడాడు సేవ గురించి, ప్రభు సన్నిధిలో అప్పగించుకుంది. ఈ రోజున వేవేల కొలదు దీవెనకారమైన తల్లిగా ప్రభు చేసి, సలోమ అక్కే గాని, జెనిఫర్ అక్కే గాని, ఒలివ ద్రాక్షవల్లి గాని, తర్వాత రేచల్ చెల్లెమ్మ, వీళ్ళందరూ ప్రభు కొరకు ఆయన మాట విని ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రతిష్ఠితులైన దైవ సేవకులు. వీళ్ళంతా దైవ సేవకురాడు. అమ్మా, ప్రభు సన్నిధిలో నువ్వు ఎన్ని మాటలు వింటున్నావు? మళ్ళీ అదే చేస్తావే. తప్పు చేయొద్దన్నాడుగా దేవుడు, వ్యభిచారం వద్దన్నాడుగా. ఏమయ్యా, నీ భార్య ఉండగా వేరే భార్య నీకెందుకు చెప్పు? బంగారు లాంటి నీ ఆవిడ ఉండగా వేరే పరాయి స్త్రీ వైపు ఎందుకు చూస్తున్నావు? నీ భార్య ఉండగా, నిన్ను నమ్మొచ్చిన నీ భార్య ఉండగా నీ భార్య కళ్ళు కప్పి వేరే పరాయి స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నీ భర్త ఉండగా పరాయి పురుషుడు వైపు ఎందుకు చూస్తున్నావు? నీ భర్త ఉంటుండగా పరాయి పురుషుడి గురించి అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? నువ్వు ఆడదానివా, కుక్కవా? అసలు స్త్రీ అన్న తర్వాత అసలు అది విపరీతం. స్త్రీ అయిన పురుషుడైన ఎవరైనా కూడా ఇది విపరీతం. అమ్మా, దేవుని ప్రజలు చూడండి, దేవుడు ఖండితంగా మాట ఏమంటాడు తెలుసా? అమ్మా, ఈ దొంగతనం కానీ, ఈ అబద్ధాలు కానీ, వినండి, ఈ మోసాలు కానీ, ఇవన్నీ కూడా దేహానికి బయట జరుగుతాయి. దేహానికి బయట జరుగుతాయి. ప్లీజ్, కఠినంగా ఉన్నా కూడా పచ్చిగా ఉన్న మోటుగా ఉన్న మాట చెప్తాను. ఈ శరీర సంబంధమైన అపవిత్రత, దేహానికి బయట జరగదు, దేహం లోపల జరుగుతుంది. అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? తీవ్రమైన మాట. ఏ ఇద్దరు వ్యక్తులు దేహ సంబంధమైన పనిలో వాళ్ళు కలుస్తారో వాళ్ళు ఏక శరీరం అయిపోతారు. యుగ యుగాల శాపం దిగొచ్చేస్తుంది. ఘోరాతి ఘోరమైనటువంటి భయంకరమైన శిక్ష వాళ్ళ కొరకు ఎదురు చూస్తాం. ఈ రోజున ప్రభు అంటున్నాడు, అమ్మా, దేవుడు ఎంత చేసినా కూడా ఆ పాపం చేస్తున్నా బ్రతికే ఉన్నాగా, ఆ తప్పులున్నా నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానుగా, ఎంత పాపం చేస్తున్నా ఇల్లు బాగా నడుస్తుందిగా, జేబులో డబ్బులు ఉన్నాయి కదా, ఒంట్లో ఆరోగ్యం ఉంది కదా, పొలం పండుతుంది కదా, బండి వచ్చింది కదా, కారు ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, వ్యాపారం ఉంది కదా, ఇల్లు ఉంది కదా అని అనుకుంటున్నావా? అయ్యా, దేవుడు దాన్ని రెప్పపాటు కాలంలో తీసివేయగలుగుతాడు, కానీ ఆయన కరుణ వలన, దయ వలన ఆపుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రభు చన్న మాట్లాడి తెలుసా? ఇక వద్దు. దేవుడు ఓపిక కూడా ఒక సమయం అంటూ ఉంటుంది, ఒక అర్థం అంటూ ఉంటుంది. ప్రభు అన్నాడు, తొలగించుకో ఆ వ్యభిచారం, తొలగించుకో ఆ పాపం, తొలగించుకో అబద్ధం, తొలగించుకో లోక సంబంధమైన ఆశయిచ్చం, లోకపు విధానాలు, లోకపు డ్రెస్సులు, లోకపు అలంకరణలు, మగాళ్ళైనా ఆడాలైనా చెయ్యి. ఎప్పుడు నువ్వు చేయించే? అసలు నీ కటింగ్ చూసినా, నీ అలంకరణ చూసినా, నీ బట్ట చూసినా కూడా దేవుని ప్రతిబింబించేదిగా ఉండునుగాక. అరే, నిన్ను చూసి ఒక సినిమా హీరో గుర్తొస్తుంటే నీకు బజారుడికి ఏం తేడా? నచ్చి నీ బతుకు తగలయ్యా. అరే, నిన్ను చూస్తే సినిమా హీరో గుర్తు రావడం ఏంట్రా మొఖమా? నిన్ను చూస్తే సీరియల్ ఉన్న హీరోయిన్ గుర్తు రావడం ఏంటి? సినిమా హీరోయిన్ గుర్తు రావడం ఏంటి? నిన్ను చూస్తే దేవుడు గుర్తుకు రావాలా? దేవుడు గుర్తుకు రావాలా? నిన్ను చూసినప్పుడు దేవుని బిడ్డలు రా వీళ్ళు. వాళ్ళ విధానం చూడట్లుంటుంది, వాళ్ళ పద్ధతి చూడట్లుంటుంది, వాళ్ళ పరిస్థితి చూడట్లుంటుంది. ఇప్పుడు ఇద్దరు అక్కలు వెళ్తుంటారు, విజిటింగ్ వస్తుంటారు. ఏ ఒక్క వ్యక్తి మనసులో కూడా కామెంట్ చేయాలని, అపవిత్రంగా చూడాలని, నీచంగా చేయాలని ఎవరినైనా ఉంటుందా? నేను వెళ్తుంటా, నా వైపు ఎవరైనా చూస్తారు? ఎందుకు? అదే అట్ట కాకుండా టైట్గా టీషర్ట్ వేసి, జీన్ ప్యాంట్ వేసి, నేను ఉండలేనట్ట, నేను
సేవకుడి నేను ఎట్లా కనిపించాలి? సేవకుడిని దేవుని సమక్షంలో జ్యోతి వింటున్నావా? సేవకుని ఎట్లా కనిపించాలమ్మా? నన్ను చూసిన వెంటనే ఒక ఆడపిల్ల ఏమున్నాడురా, ఏది అంటారు చూడు, గ్రీకు వీరుడు, రాకుమారుడు, ఫ్యాషన్ అండి. జార్జ్ పాస్టర్ ఉంటాడు, ట్రెండ్, సోకు, షర్ట్ వేస్తాడు, ప్యాంట్ వేస్తాడు, ఆ ఫిట్టింగ్ ఉంటుంది, ఆ లుకింగ్ ఉంటుంది. దానికంటే జార్జ్ అనేవాడు చచ్చిపోతే మేలు, వీడు చస్తే మేలు. నువ్వు వెళుతున్నప్పుడు మీ ఊర్లో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నావా? చెల్లె, నీ బట్ట వేసుకుని రెచ్చగొడుతున్నావా? నీ చూపుతో రెచ్చగొడుతున్నావా? నీ ప్రవర్తనతో రెచ్చగొడుతున్నావు ఆడవాళ్ళని? కుక్క బతుక. ఏయ్, నిన్ను చూసి ఆడవాళ్ళు చూడాలా? మగాళ్ళు చూడాలా? కుక్క. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నా తెలుసా? పవిత్రత వాళ్ళ మనసులో వచ్చి రావాలి. ఇది నిజమైన దేవుని కొడుకు కూతురు చేసే గొప్ప పని. చేపలు పడతాయి. నన్ను ఒకటి ఇష్టపడాలి, నన్ను ఒకటి ఇష్టపడాలి, నన్ను ఒకటి చూడాలి, ఒకటి చూడాలి. ఆ బతికి వెళ్ళిపోయింది ఇప్పుడు. అప్పుడు లోకంలో ఉన్నప్పుడు అన్నీ అందరం చేసాం. ఈడు ఎక్కువ చేసాడు, అందుకని మిమ్మల్ని అక్కడ పెట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాను. విపరీతం తిరిగేవాడు. ఇక దేవుని దగ్గరికి వచ్చామంటే వచ్చినాడు వచ్చినట్లుగా ఉండాలి. ఇక నన్ను 10 మంది చూడటం ఏంటి? నన్ను 10 మంది చూడటం ఏంటి? ప్రభు సన్నిధిలో అమ్మా ఏమంటున్నాడు? ఆ ఎద్దుని చెప్పాలి, ఆ ఎద్దుని, ఆ గొర్రెను పావురాన్ని తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా? పాపం చేయడం, మళ్ళీ క్షమాపణ అంటాం. తప్పు చేయడం, క్షమాపణ. చెడిపోయాను, క్షమాపణ. సినిమా చూశాను, క్షమాపణ. సీరియళ్లు చూశాను, క్షమాపణ. సెల్ ఫోన్ పట్టుకున్నాను, క్షమాపణ. అపవిత్రాన్ని బూతు బొమ్మలు చూశాను, క్షమాపణ. చెడ తిరుగులు తిరిగాను, సిగరెట్ స్మోక్ చేశాను, మందు తాగాను. ఇది చేసుకుంటూ వచ్చానంటే ఎప్పుడయ్యా నువ్వు ఎదిగేది? ఎప్పుడయ్యా ఎదిగేది? బైబిల్ చదవలేదు, క్షమాపణ. ఈ వారం అంతా ప్రార్థన లేదు, క్షమాపణ. నువ్వు ఎట్టున్నావు, నీ బతుకు కూడా అట్టం చూస్తావు. డబ్బు ఉండదు నీకు, ఆరోగ్యం ఉండదు నీకు, దినదిన గండంగా బతుకుతావు. మరి అదే నీకు సుఖంగా ఉందేమో ఎవడు చెప్తాడు? నేను ఒక విచిత్రం అసలు అర్థం కాదు. కానీ దేవుడు చెప్పినప్పుడు జాగ్రత్తగా నీ దేవుడు చెప్పినట్టు బతకుండా నువ్వు నా దగ్గరికి వస్తావేంటమ్మా? పిచ్చోడేమో నువ్వేమన్నా? జార్జ్ ఏం చేయగలుగుతాడు దాసు? నీకు దాసు జార్జ్ ఏం చేయగలుగుతాడు? ఏ సేవకుడిని ఏం చేయగలుగుతాడు? దేవుడు చెప్పినట్టు చేయకుండా వస్తే ఏం జరుగుతుంది? ప్రభు అంటున్నాడు, ఇదిగో 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 ఈ పద్ధతిని ఏం చేయమంటున్నాడు? చెప్పాలి. దీన్ని కూలగొట్టడమే నిజమైనటువంటి పునరుత్థానపు ఆరాధన. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. పండగ పోవాలా, ఎద్దులు గొర్రెలు పావురాళ్ళు ఎగిరిపోవాలా. దేవుని దగ్గరికి వచ్చి పెట్టినా తెలుసా? పాపం గేపం దాని గురించి ప్రార్థన చేసుకుంటే సమయం వృధా చేసుకోకూడదు. పాపము లేనటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరికి రా, మోకరించి ప్రార్థన చేయి. నీకు ఏది కావాలని దేవుడు ఇస్తాడు. చెప్దామందరం హల్లెలూయా, చెప్దామందరం హల్లెలూయా, చెప్దామందరం హల్లెలూయా. దేవుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేయమంటున్నాడు. ప్రారంభంలో మీలో కొంతమంది మంచి భక్తి పరులు, ఇప్పుడు ఈ భక్తులు ఉన్నారు కానీ దేవుడు అన్నాడు తగ్గింది. అమ్మ నీలో ప్రార్థన తగ్గిందమ్మ, తమ్ముడు ప్రార్థన నీలో దేవుడు స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడు. నీలో ప్రార్థన తగ్గింది, వాక్యం తగ్గింది, పరిచర్య తగ్గింది, మందిరానికి రావడం తగ్గింది, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండడం తగ్గింది, ఉదయకాలం లేచి ప్రార్థన చేసే అనుభవం తగ్గింది, రాత్రి జాముల ప్రార్థన తగ్గింది, మందిరానికి దేవుని గురించి చాలా దూరం ఉంటున్నాం. ప్రభు అంటున్నాడు దాని గురించి దాన్ని తొలగించి. ప్రారంభంలో ఉన్నదానికి ఇప్పుడు చాలా తేడా వచ్చింది. ప్రభు అంటున్నాడు ప్లీజ్ అట్లా చేయొద్దు. దేవుడు అంటున్నాడు దేవుడికి నువ్వు తప్ప ఎవరున్నారు? దేవునికి నువ్వు తప్ప ఎవరున్నావు? ఈ తాండాలో, ఈ ఊర్లో, అక్కడ యేసయ్య అని పొద్దున్నే లేచి పలకరించేది నువ్వే. నువ్వే పొద్దున్న లేచి పలకరించకపోతే ఆయన ఏమైపోతాడు చెప్పు? పొద్దున్నే లేచి ప్రార్థన చేసే వ్యక్తివి నువ్వే, మందిరానికి వచ్చి ఆరాధించే వ్యక్తివి నువ్వే, పరిచర్లో సేవ చేసి పరిచర్య చేసే వ్యక్తివి నువ్వే, శుక్రవారం రాత్రి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తివి నువ్వే, సాయంకాలం రాత్రి వచ్చేవాడివి నువ్వే, మందిరం కొరకు నిలబడేవాడివి నీవే. నువ్వు మౌనం అయిపోతే దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడు. వద్దు, దాన్ని పడగొట్టు. ప్రభు సన్నిధిలో దేవుని కొరకు మళ్ళా నిలబడు. పునరుద్ధానం చెందిన వ్యక్తిగా నువ్వు వెళ్ళావనుకో, దేవుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయనుగాక, మహిమ కలిగిన కార్యం చేయనుగాక.
ఎండిపోయిన ప్రతి అనుభవం చిగురింపబడును గాక. దేవుని దయ మన మీద నిలిచి ఉండును గాక. తండ్రి మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన వాక్కుల కొరకు వందనాలు. వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏంటి ఈస్టర్ అంటే మందిరం పడగొట్టమంటున్నారు, చేతులతో కట్టిన మందిరం. ఆ మందిరంలో పండుగలు ఉన్నాయి, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతిసారి తప్పు చేయడం మరలా క్షమాపణ, తప్పు చేయడం అదొక ఆటగా, అదొక పాటగా అయిపోయింది ప్రభు. దాన్ని తొలగించేయమన్నారు. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండాలి, పవిత్రుడు పవిత్రుడిగానే ఉండాలి, భక్తిపరుడు భక్తిపరుడుగానే ఉండాలి. ఈ కృపలో నన్ను బిడ్డలందరినీ మీరు నిలవబెట్టుదురు కాక. ఇదిగో చేతులెత్తి బిడ్డలందరినీ దీవిస్తూ ఉన్నాం. నువ్వు దీవించమన్నావు, వీరిని దీవిస్తూ ఉన్నావు. సైన్యములకు అధిపతి మహాదేవ యేసుక్రీస్తునాని బిడ్డలు మీరు దీవించుదురు కాక. పడగొట్టబడిన మందిరం నీ చేతులతో కట్టబడిన మందిరం కట్టబడినట్లుగా దేవుని మందిరాలుగా, పరలోక మందిరాలుగా బిడ్డలు మార్చబడుదురు గాక. పరలోక పాలయముగా మేము ఉందుముగాక. మా ద్వారా ఆత్మల రక్షణ, మా ద్వారా అనేక మంది పోషించబడతారు. మా ద్వారా మాలోనూ అనేక ప్రాంతాల్లోనూ వెళ్ళిన ప్రతి స్థలంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. మీ దయగలిగిన స్థలాలకు అప్పగించు. మీ పునరుద్ధానపు దీవెనలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సమస్త దీవెను మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా, ఈ వారంలో మేము ఉండడం అక్కడ